హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వసిస్టా 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనము చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం నేర్చుకోబోతున్నాము. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నేను ఒక ఎమోషనల్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఆ ఎమోషనల్ థింగ్ ఏంటి అని అంటే, ఈ వీడియో చేయటానికి, ఈ వీడియో రాయటానికే మాకు ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు ఆల్మోస్ట్ ఒక 48 స్లైడ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ 48 స్లైడ్స్ని మేము రాయటానికి మాకు 3 రోజులు పట్టింది. అండ్ అక్షరాల 12 గంటల టైం పట్టింది. ఇది రాస్తున్న టైంలో మాకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 టైమ్స్ డిలీట్ అయిపోయింది. అయినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి రాయటం జరిగింది. సో మీకోసం ఇంత శ్రద్ధగా ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నానంటే, ఇలాంటి వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో చాలా లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ బోధిస్తున్నారు. కానీ ఇలాంటి వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో లేదు. మీకోసం ఒక మంచి సాలిడ్ కాంటెంట్ తీసుకురావాలి. దట్టు ప్రతి ఒక్కరు ఈజీగా అర్థమయ్యే విధంగా. నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదు, కానీ ఇప్పటి నుండి సీరియస్గా ఖచ్చితంగా నేను నేర్చుకుంటానని నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్స్ అందరి కోసము ఈ వీడియోని చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అని ఇక్కడ ఈ వీడియోలో ఈ స్లైడ్లో కనిపిస్తుంది. దీన్ని చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు అసలు ఇంగ్లీషే ఏం రాదు అని అంటే ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏంటి అని మీకు వస్తుంది. అయితే ఇప్పుడు దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ, రైట్. బి అంటే లిటరల్ గా మనకు బి అంటే ఏంటో తెలుసు. మనకు లిటరల్ గా బి అంటే మీనింగ్ ఏంటి, తెలుగు మీనింగ్ ఆఫ్ బి ఏంటి ఇక్కడ రాశాను చూడండి. ఉండు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైనా మీరు ఇక్కడ ఉండు అని చెప్పాలనుకోండి, బీ హియర్ అంటారు. లేదా మీరు అక్కడే ఉండండి అని చెప్పాలనుకోండి, అక్కడే ఉండండి. లేదా అక్కడే ఉండు అని చెప్పాలనుకోండి, బీ దేర్ అని అక్కడ మనము అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు మీనింగ్ క్లియర్ గా రాశాను. ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవ్వాలి అని అంటే, బి అంటే ఏంటి, ఉండు లేదా ఉండుట. ఇక్కడ రాశాను చూడండి, ఉండు లేదా ఉండుట. అండ్ ఇక్కడ, ఇక్కడ అంటే హియర్, హియర్, ఇక్కడ, హియర్. అండ్ ఇక్కడ ఉండు అంటే మనకు సింపుల్ గా బి హియర్. బి అంటే ఉండు లేదా ఉండుట. అండ్ అక్కడ ఉండు, దేర్ అంటే అక్కడ, దేర్ అంటే అక్కడ. మరి ఉండు, అక్కడ ఉండు అని చెప్పడానికి బి దేర్, అక్కడ ఉండు. రివర్స్ లో ఉంటుంది ఇక్కడ. ఇదేమో ఈ డైరెక్షన్ లో ఉంటే, ఇంగ్లీష్ ఏమో రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది. దీన్ని కన్ఫ్యూజ్ కావద్దు మీరు, రైట్. కానీ నేను ఇప్పుడు మీ ఎదురుగా మీ ముందు ఉన్నాను అని చెప్పాలనుకోండి. ఇక్కడ నేను మీ ముందు ఉన్నాను. ఎలా చెప్పాలి? బేసికల్ గా నాకు కూడా ఇంగ్లీష్ ఏమి రాదనుకున్నప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అయితే ఐ బీ హియర్ అని చెప్తాం. ఐ బీ హియర్ అనేది ఉంటుందా ఇంగ్లీష్ లో? వాస్తవానికి ఐ బీ హియర్. మీరు అక్కడ ఉండండి అని చెప్పాలనుకోండి, ఇప్పుడే మీరు అక్కడే ఉండాలని చెప్పాలనుకోండి, యు బీ దేర్ అని అంటే ఇది కరెక్టే. కానీ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఎప్పుడు? ఇప్పుడు ఉన్నానని చెప్పాలనుకోండి, అప్పుడు ఐ యామ్ హియర్ అని యూజ్ చేయాలి. ఇక్కడ బి అనే పదం రాలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ యామ్ అనేది బి అన్నట్టు. ఇక్కడ యామ్ అనేది ప్రజెంట్ బి అన్నట్టు, ప్రజెంట్ బి అన్నట్టు. అంటే ఇప్పుడు ఉన్నాను అనే సూచించేది ఐ యామ్ హియర్. మనమందరం కూడా ఈ లైవ్ సెషన్ లో ఉన్నాము, ఇప్పుడు క్లాస్ లో ఉన్నామని చెప్పాలనుకోండి, వి ఆర్ హియర్. కానీ ఇక్కడ నేను వి బీ హియర్ అని అనట్లేదు, వి బీ హియర్ అనట్లేదు. ఆ బీని ఏం రిప్లేస్ చేసింది? ఆర్ రిప్లేస్ చేసింది. సో ఇక్కడ యామ్ అనే పదం కానీ, ఈజ్ అనే పదం కానీ, ఆర్ అనే పదం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యామ్ అంటే ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. నవ్ ఐ యామ్ హియర్, ఇక్కడ ఉన్నాను. అండ్ మనమందరం క్లాస్ లో ఉన్నాము, వీఆర్ హియర్. కానీ బి రాలేదు ఇక్కడ, మనకు బి రాలేదు. కానీ ఈ బిని ఏం రిప్లేస్ చేస్తున్నాయి? యామ్, ఈజ్, ఆర్. ఎప్పుడు, ఏ సందర్భంలో రిప్లేస్ చేస్తున్నాయి? మరి ఇప్పుడు, ఇక్కడ, మన చుట్టూ, ప్రస్తుతము అనే సందర్భంలో మాత్రమే రిప్లేస్ చేస్తున్నాయి. జాగ్రత్తగా వింటే మీకు బేసిక్ క్లారిటీ వస్తుంది. బేసిక్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరే 1,00,000 మందికి మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరే చెప్పగలుగుతారు, రైట్. నవ్ ఐ యామ్ హియర్, ఇప్పుడు. నవ్ అంటే ఇప్పుడు. ఇక్కడ ఉన్నాను, నవ్ ఐ యామ్ హియర్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. మరి ఇప్పుడు అనే విషయం తెలవడానికి మనకు ఇక్కడ నవ్ అని ఉంది. కానీ మనకు ప్రజెంట్ అనే సిచ్యువేషన్ తెలియడానికి బీకి బదులు మనం యామ్ యూజ్ చేస్తున్నాం. అందుకే ప్రజెంట్ బీ ఫార్మ్ యామ్, ఈజ్, ఆర్ అని అంటాం. ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్. వీఆర్ హియర్ అని అంటే ప్రజెంట్ లో మనందరం కూడా ఇక్కడ ఉన్నాము. వీఆర్ హియర్ ఎట్ ప్రజెంట్, వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎట్ ప్రజెంట్ అంటే
మనం క్లాస్ రూమ్ లో ఉన్నాము. ఎప్పుడు? ఇప్పుడు. వి బీ హియర్ అనట్లేదు. ఆ బీని ఏం రిప్లేస్ చేసింది ఇక్కడ? ఆర్ రిప్లేస్ చేసింది. అతను నాతోనే ఉన్నాడు అని చెప్పాలనుకోండి. ఎప్పుడు? ఇప్పుడు. అతను నాతోనే ఉన్నాడని చెప్పాలనుకోండి. హీ ఈజ్ విత్ మీ. హీ ఈజ్ విత్ మీ అంటున్నాను. ఈజ్ యూజ్ చేస్తున్నాను. హీ ఈజ్ విత్ మీ అంటే అతను ఇప్పుడు ఉన్నట్టు నాతో, అంటే ప్రస్తుతము అతను నాతో ఉన్నట్టు. ఒకవేళ ఇలా కాకుండా ఇక్కడ ఎస్టర్డే అంటే మీకు తెలుసు నిన్న అని దాని అర్థం. ఐ వాజ్ దేర్. ఐ వాజ్ దేర్ ఇన్ ద సినిమా థియేటర్. సినిమా థియేటర్ లో నేను ఉన్నాను. అప్పుడు ఎలా చెప్పాలి అని అంటే వాజ్ యూజ్ చేయాలి. మరి సినిమా థియేటర్ లో ఉన్నాను, ఉండుట, అది కూడా ఉండుట కదా. ఐ బీ దేర్ ఇన్ సినిమా థియేటర్ ఎస్టర్డే అంటే కుదురుతుందా? కుదరదు కదా. మరి ఏం చెప్పాలి? వాజ్ యూజ్ చేయాలి. అంటే బీకి బదులు మనం ఇక్కడ వాజ్ యూజ్ చేస్తున్నాము. ఎస్టర్డే అంటే నిన్న, ఐ అంటే నేను. మరి ఉన్నాను అని చెప్పడానికి వాజ్ అని యూజ్ చేస్తున్నాము. ఎందుకు వాజ్ యూజ్ చేస్తున్నాం అంటే ఎస్టర్డే అనేది పాస్ట్ కాబట్టి పాస్ట్ లో వాజ్ యూజ్ చేయాలి. పాస్ట్ బీ ఫామ్ ఏంటి అని అంటే వాజ్. దేర్ అంటే అక్కడ, ఎక్కడ ఉన్నానని చెప్తున్నాను? సినిమా థియేటర్ లో ఉన్నాను అని చెప్తున్నాను. ఎస్టర్డే ఐ వాజ్ దేర్ ఇన్ ద సినిమా థియేటర్ వెన్ యూ ర్యాంగ్ మీ అంటే మీరు నాకు కాల్ చేసినప్పుడు. వెన్ యూ కాల్డ్ మీ, మీరు నాకు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ ద సినిమా థియేటర్. బట్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ యువర్ కాల్, అటెండ్ యువర్ కాల్ అని చెప్తుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడ జన్మించారు అని అడుగుతారు. మీరు ఎక్కడ జన్మించి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మీరు అడుగుతున్నారు, సార్ మీరు ఇంత బాగా ఇంగ్లీష్ చెప్తున్నారు కదా, అసలు మీ జన్మస్థలం ఎక్కడ, మీరు ఎక్కడ, ఏ ప్రాంతం మీది, ఆంధ్రానా, తెలంగాణ, రాయలసీమనా, లేకపోతే ఇంకో రాష్ట్రమా, లేకపోతే మీరు ఎక్కడ జన్మించారని అడుగుతున్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఐ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్. ఐ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వరంగల్ అని చెప్తున్నాను. అది వరంగల్ కాబట్టి ఐ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వరంగల్. వాజ్ ఎందుకు యూజ్ చేశాను? మరి సింపుల్ గా ఐ ఆమ్ బార్న్ అని అనొచ్చు కదా. ఐ ఆమ్ బార్న్ ఇన్ వరంగల్ అని అనొచ్చు కదా. ఎందుకనంటే నేను ఇప్పుడు జన్మించలేదు, నేను ఒకప్పుడు జన్మించాను కాబట్టి, అప్పుడు జన్మించి ఉన్నాను కాబట్టి ఐ వాజ్ బార్న్ అని చెప్తాను. సో ఎవరైనా ఐ ఆమ్ బార్న్ అంటే తప్పు, ఐ వాజ్ బార్న్ అంటే కరెక్ట్. దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ప్రజెంట్ లో అయితే యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేస్తున్నాము, పాస్ట్ లో అయితే వాజ్ వర్ యూజ్ చేయాలి. వాజ్ అండ్ వర్ యూజ్ చేయాలి. దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం శ్రద్ధగా ఓపిక బట్టి చూడండి. రైట్, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయితే యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ అయితే వాజ్ వర్. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. రేపు టుమారో నేను అక్కడ ఉంటాను. నేను రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాను, లేదా రేపు నేను ఒక ఊర్లో, వైజాగ్ లో బీచ్ లో ఉంటానని చెప్పాలనుకోండి. టుమారో ఐ విల్ బి దేర్ ఇన్ వైజాగ్ బీచ్. అక్కడ టుమారో అంటే రేపు, ఐ అంటే నేను, విల్ బి దేర్ ఇన్ ద వైజాగ్ బీచ్. ఇక్కడ విల్ వచ్చింది, దాంతో పాటు బి వచ్చింది. విల్ అంటే ఏంటో మీకు తెలుసు. భవిష్యత్తులో ఒక పనిని చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తుంది, భవిష్యత్తులో చేసే పనిని మనం విల్ అంటాము. కానీ భవిష్యత్తులో ఉండుట అని సూచించడానికి విల్లుకు బి యూజ్ చేయాలి. కానీ యామ్ బి, ఈజ్ బి, ఆర్ బి అని చెప్పడానికి ఇక్కడ లేదు. ఆల్రెడీ యామ్, ఈజ్, ఆర్ అనేవే బి ఫార్మ్స్. సో ఇక్కడ కూడా వాజ్ అండ్ వర్ అనేవే పాస్ట్ బి ఫార్మ్స్. ఇవి ప్రజెంట్ బి ఫార్మ్స్ అయితే ఈ రెండు పాస్ట్ బి ఫార్మ్స్. అండ్ ఈ షెల్, విల్ బి తో పాటు మనకు ఇంకొక బి ఫార్మ్ ఉంటుంది, అదే షెల్ బి. మనకు ఫ్యూచర్ గురించి చెప్పేవి ఏముంటాయి? షెల్ అండ్ విల్ రెండు ఉంటాయి. మరి ఈ బి అనేది దేని గురించి చెప్తుందో కూడా తెలుసు కదా, ఉండు లేదా ఉండుట. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను సినిమా చూస్తూ ఉంటాను. ఐ విల్ బి, చూస్తూ ఉండటాన్ని వాచింగ్ అంటాం కదా మనం. ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. రేపు నేను జర్నీలో ఉంటాను. ఐ విల్ బి ఇన్ ద జర్నీ. ఐ విల్ బి ఇన్ ద జర్నీ, జర్నీలో ఉంటాను. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. బి అంటే ఉండు అండ్ ఉండుట. నెక్స్ట్ పాయింట్ ని తీసుకుందాం మనం. ఇక్కడ ప్రజెంట్ బి ఫార్మ్స్ ఏంటి అని అంటే యామ్, ఈజ్, ఆర్. మనకు ప్రజెంట్ బి ఫార్మ్స్ ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్. అండ్ పాస్ట్ బి ఫార్మ్స్ ఏంటి అని అంటే వాజ్ అండ్ వర్. ఫ్యూచర్ బి ఫార్మ్స్ ఏంటి అని అంటే షెల్ బి అండ్ విల్ బి. అండ్ ప్రస్తుతం ఉండుట అని చెప్పడానికి, అంటే ప్రస్తుతం ఉన్నాము అని చెప్పడానికి ప్రజెంట్ లో, ప్రస్తుతం అంటే ఎప్పుడు? ఇప్పుడు, ఇక్కడ, మన చుట్టూ, ప్రస్తుతము.
ఈ టైంలో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రస్తుతము అని చెప్పినప్పుడు మనం ఇలా యామ్ ఈజ్ ఆర్ని ఉపయోగిస్తాము. గతంలో ఉండుట, నేను ప్రస్తుతము హైదరాబాద్లో ఉంటున్నాను కానీ ఒకప్పుడు వైజాగ్లో ఉండేవాడిని అని చెప్పాలనుకోండి, లేదా హైదరాబాద్లో వైజాగ్లో ఉన్నాను అని చెప్పాలనుకోండి. నౌ ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్, ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ వైజాగ్. ఐ వాజ్ అనుడితోనే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఐ వాజ్ అనగానే ఇమీడియట్ గా మనకి ఏమర్థం అవుతుంది అంటే వైజాగ్ లో గతంలో అని దాని అర్థం. అంటే నేను గతం అని చెప్పకపోయినప్పటికి కూడా, లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ వైజాగ్ అని చెప్పకపోయినప్పటికి కూడా వాజ్ కనబడగానే మీరు ఏం అజ్యూమ్ చేసుకోవాలి ఇమీడియట్ గా, ఓకే అతను గతంలో, అది గతం గురించి రిఫర్ చేస్తున్నాడు అని చెప్పి. రేపు నేను అమెరికాలో ఉంటానని చెప్పాలనుకోండి, లేదా నెక్స్ట్ వీక్ నేను అమెరికాలో తానా సభలో లేదో ఏదో ఒక సభలో ఉంటానని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తాను? ఐ విల్ బీ ఇన్ అమెరికా నెక్స్ట్ వీక్ అని చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ అంటే భవిష్యత్తు కదా, భవిష్యత్తు అంటే షెల్ బీ కానీ విల్ బీ కానీ యూజ్ చేస్తుంటాము. సో భవిష్యత్తులో ఉండుటాన్ని చెప్పడానికి షెల్ బీ విల్ బీని యూజ్ చేస్తాము. గతంలో చెప్పడానికి, గతంలో ఉండుటాన్ని చెప్పడానికి వాజ్ వర్ ఉపయోగిస్తాము. ప్రస్తుతం ఉండడాన్ని చెప్పడానికి మనము యామ్ ఈజ్ ఆర్ ని ఉపయోగిస్తాము. అండ్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా కానీ, ఈ బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా కానీ, బీ ఫార్మ్స్ అంటే ఏంటి మరి? యామ్ ఈజ్ ఆర్ కావచ్చు, వాజ్ వర్ కావచ్చు, షెల్ బీ విల్ బీ కావచ్చు. వీటితో పాటు ఇంకా చాలా బీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ బీ ఫార్మ్స్ అన్ని మీరు నేర్చుకుంటే, నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదు బట్ నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది వస్తుంది. అండ్ మీకు ఇందులో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ లో పేజీ నెంబర్ 212 ఓపెన్ చేసి ఒకసారి 45 క్లాస్ ఒకసారి చూడండి. 45 క్లాస్ లో వీటి ఇంగ్లీష్ మీనింగ్స్, తెలుగు మీనింగ్స్, వాటి యూసేజెస్ చాలా క్లియర్ గా, నేను క్లాస్ చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ క్లియర్ గా ప్రతి ఒక్క బీ ఫామ్ తో ఇవ్వడం జరిగింది. మీరు 212 పేజీ నెంబర్ నుంచి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, లాస్ట్ లో మీకు ప్రీవియస్ లో కొంచెం లాస్ట్ లో ఇంతకుముందు ఇచ్చినటువంటి బుక్లలో ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి బుక్లలో 228 వరకే పేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక 20 పేజెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాము. ఆ పేజెస్ మీ బుక్ లో లేవు కదా, మరి అవి మీరు ఎలా పొందాలి అని అంటే, వశిష్ట 360 అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో టాప్ కార్నర్ లో మీకు 3 లైన్స్ కనపడతాయి. ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ లో మీకు స్టడీ మెటీరియల్ అని కనబడుతుంది. స్టడీ మెటీరియల్లో మీకు చాలా స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. అందులో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ అని కూడా ఉంటుంది. అండ్ మాకు ఆప్షన్ సెట్ చేయడం రాక మేము 1 రూపీతో కూడా దాన్ని యాప్లో అమ్ముతున్నాము. ఆ 1 రూపీ మెటీరియల్ని కూడా మీరు కొంటే ఆ 1 రూపీ మీరు నాకు డొనేట్ చేసినట్టు అవుతుంది. అంటే నాకు మీరు పారితోషికం ఇచ్చినట్టు అవుతుంది. డొనేట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటి వరకు. సో అలా కాదు, మేము 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేము సార్, మాకు ప్రాబ్లం 1 రూపీ అని అంటే, డైరెక్ట్ గా స్టడీ మెటీరియల్లో మీరు వెళ్ళి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హోప్ యు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఏ బీ ఫామ్ అయినా సరే, కామన్ గా బీ ఫామ్ అనే అంశం వచ్చినప్పుడు మనము ఒక నౌన్ ని యూజ్ చేసి చెప్పచ్చు. ఒక నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. లేదా ఒక యాడ్వర్బ్ ని యూజ్ చేసి చెప్పచ్చు. మనకి యాడ్వర్బ్స్ జనరల్ గా ఇక్కడ మనకి ఏముంటాయంటే హియర్ అని లేదా దేర్ అని ఉంటాయి. హియర్ లేదా దేర్ అని ఉంటాయి. అండ్ యాడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్పచ్చు. అంటే ఒక క్వాలిటీ ఆఫ్ ది ప్రొనౌన్, క్వాలిటీ ఆఫ్ ది నౌన్ లేదా క్వాలిటీ ఆఫ్ ది పర్సన్ గురించి చెప్పినప్పుడు యాడ్జెక్టివ్ ని యూజ్ చేస్తుంటాం. అండ్ వర్బ్ ని యూజ్ చేసి చెప్పచ్చు. అండ్ ఆ వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? కంటిన్యూస్ ఫామ్ లో యూజ్ చేయాలి. కంటిన్యూస్ ఫామ్ అంటే ఏంటి? ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. ఐఎన్జి ఫామ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ వీడియోని చూస్తున్నారు. WATCHING, వాచింగ్ ని చూడటం మనం వాచింగ్ అని అంటాము. వింటున్నారు, లిజనింగ్, LISTENING, లిజనింగ్, వింటున్నారు. సో ఈ వీడియోని మీరు చూస్తున్నారు, వింటున్నారు, అదే విధంగా నేను చెప్తుంటే రాసుకుంటున్నారు. RITING, రైటింగ్. చూడండి, ఐఎన్జి అని ఉంది అంటే ఆ పని కంటిన్యూస్ ఫామ్ లో ఉంది, అంటే జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుంది అనేది ఇక్కడ డిసైడ్, ఈ బిని బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐని తీసుకున్నాం. ఐ యామ్ రైటింగ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమర్థం అవుతుంది? అది ఇప్పుడు జరుగుతుంది అనేది అర్థం.
ఐ యామ్ రైటింగ్ అంటే ఇప్పుడు రాస్తున్నాను. ఒకవేళ యామ్ ప్లేస్లో నేను వాజ్ యూజ్ చేశాను. ఐ వాజ్ రైటింగ్ ఎప్పుడు? గతంలో ఒక పాయింట్లో. ఏ పాయింట్? ఎస్టర్డే అంటే నిన్న రాస్తున్నాను. డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న రాస్తున్నాను. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ రాస్తున్నాను. లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ రాస్తున్నాను. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ రాస్తున్నాను. అండ్ మీరు ఏ డేట్ మీద చెప్తే ఆ డేట్ నాడు రాస్తున్నాను, లేదా గతంలో ఏదో ఒక పాయింట్ ని మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే గతంలో జరుగుతుంది అని దాని అర్థం అన్నట్టు ఆ పాయింట్. రైట్? సో రేపు నేను వింటాను మీ క్లాసుని. నేను రేపు ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, రేపు ఫ్రీగా కూర్చొని తీరిగ్గా మంచిగా వింటాను అని చెప్పాలనుకోండి. టుమారో ఐ విల్ బి లిజనింగ్. ఐ విల్ బి లిజనింగ్. టుమారో ఐ విల్ బి లిజనింగ్ అంటే రేపు నేను వింటుంటాను, అంటే ఆ పని జరుగుతుంది. రేపు ఈ టైంకి నేను వింటాను అని చెప్పాలనుకోండి. ఇదే టైం అని కాదు, ఏ టైం అయినా కావచ్చు. ఐ విల్ బి లిజనింగ్ అంటే విల్ బి ఏం చెప్తుంది? భవిష్యత్తులో ఆ పని చేస్తూ ఉండుట. సో వర్బ్ కనుక వస్తే ఐఎన్జిలో యూజ్ చేస్తే అది అన్నట్టు. అండ్ వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేస్తే దీన్నే మనము ప్యాసివ్ వాయిస్ అంటాము. ప్రీవియస్ క్లాస్లో చాలా చక్కగా నీట్గా ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, ప్రజెంట్ బీ ఫార్మ్స్ మీకు క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఎంత క్లియర్గా రాసుకున్నాను చూడండి. ప్రతి ఒక్క పాయింట్ని మీరు నోట్బుక్లో రాసుకున్నా కానీ సరిపోతుంది, లేదా 212 పేజీ నుండి మన వశిష్ట 360 బుక్లో ఆల్రెడీ ఇదే ఫార్మాట్లో ఇచ్చాము. మేము బుక్ కొనలేను అనుకునే వాళ్ళు, మాకు అంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా బోర్డు మీద నుంచి చూసి కూడా మీరు రాసుకోవచ్చు. రైట్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ అంటే నేను, ఐ ఉన్నప్పుడు యామ్ యూజ్ చేస్తాము, ఈ విషయం మీకు తెలుసు. వి యు దే ఉన్నప్పుడు ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాము. అండ్ హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాము. అండ్ వీటన్నిటిని ఏమంటాము మనం అంటే ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని చెప్పి. అంటే ఇవన్నీ ఏంటి అన్నట్టు? బీ ఫార్మ్స్ అని అర్థం అన్నట్టు. మరి ఇప్పుడు ఈ బీ వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పాను ఇంతకుముందు. ఇందాక ఏమని చెప్పాను నేను? ఏమని చెప్పానంటే నౌన్ తో వాడచ్చు, యాడ్వర్బ్ తో వాడచ్చు, యాడ్జెక్టివ్ తో వాడచ్చు, ఐఎన్జి ఫామ్ తో వాడచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తో కూడా వాడచ్చు అని చెప్పాను. దాన్ని ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక టీచర్నే కదా మరి మీకు బోధిస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను ఒక టీచర్ని, కానీ 15 ఏళ్ల క్రితము నేను కూడా మీలాగే స్టూడెంట్ని. నేను కూడా క్లాసెస్ వింటూ ఎక్కడో బయట యూనివర్సిటీస్లో క్లాసెస్ వింటూ నేర్చుకుంటున్నాను. అప్పుడు నేను స్టూడెంట్ నేను చెప్పాలనుకోండి, అప్పుడేమొస్తుంది? యామ్ ప్లేస్లో ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని అంటాం. కానీ ఇప్పుడు నేను ఐ యామ్ ఏ టీచర్. నేను ఇప్పుడు టీచర్ని, ట్రైనర్ని, కోచ్ని. సో ఐ యామ్ ఏ ట్రైనర్. హూ ఆర్ యూ అని అంటే ఐ యామ్ ఏ టీచర్. నేను ఇప్పుడు ఏంటి? ఐ యామ్ ఏ టీచర్. సో ఒకప్పుడు ఏంటి అని అంటే ఐ వాజ్ ఏ స్టూడెంట్. భవిష్యత్తులో ఏంటి మరి నా పరిస్థితి? ఒకవేళ నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ పిచ్చి కాబట్టి నేను సినిమా డైరెక్టర్ అవుతానని చెప్పాలనుకోండి, ఐ విల్ బి ఏ డైరెక్టర్. ఐ విల్ బి ఏ డైరెక్టర్. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే ఐతో తీసుకుందాం. యాడ్వర్బ్ యూజ్ చేసి చెప్పాలి. ఇక్కడ ఉన్నాను, ఐ యామ్ హియర్ ఇన్ ద స్టూడియో, రికార్డింగ్ స్టూడియో. ఈ లైవ్ క్లాస్ అంతా కూడా ఒక రికార్డింగ్ స్టూడియో ఈ డిజిటల్ బోర్డు మీద వస్తుంది కదా. ఐ యామ్ హియర్ ఇన్ ద రికార్డింగ్ స్టూడియో. మరి మీరు ఎక్కడున్నారు? యు ఆర్ ఎట్ యువర్ హోమ్. యు ఆర్ దేర్ ఇన్ యువర్ హోమ్ లేదా ఎట్ యువర్ హోమ్. యు ఆర్ దేర్ ఇన్ యువర్ హోమ్. యు ఆర్ ఎట్ యువర్ హోమ్ ఇలా కూడా చెప్పచ్చు. మీరు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్ ఇన్ ద రికార్డింగ్ స్టూడియో. ఐ యామ్ ఇన్ ద స్టూడియో. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేను ఎలా ఉన్నా అంటే ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. మై క్వాలిటీ, నా క్వాలిటీ గురించి చెప్తుంది. అడ్జెక్టివ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ది క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో బేసికల్ గా నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నాను కాబట్టి కొన్ని లక్షల మందికి ఇది రీచ్ అవుతుంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను ఇంటెలిజెంట్, స్మార్ట్, బ్రేవ్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇంటెలిజెంట్, స్మార్ట్, బ్రేవ్. ఐ యామ్ ఇంటెలిజెంట్, ఐ యామ్ స్మార్ట్, ఐ యామ్ బోల్డ్, ఐ యామ్ డైనమిక్, ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ హ్యాండ్సమ్. సో యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకో క్లాస్లో చేద్దాము. యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. ఐ యామ్ టీచింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను బోధిస్తున్నాను కదా. ఐ యామ్ టీచింగ్. రైట్, ఇప్పుడు మీరు ఎంతమంది లైవ్ లో ఉన్నారు? ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు దగ్గర మీరు ఒక 500-600 మంది లైవ్ లో ఉంటారు కాబట్టి ఐ యామ్ సర్ప్రైజ్డ్. మీ ఇంతమందిని మీ ఉత్సాహాన్ని చూసి ఐ యామ్ సర్ప్రైజ్డ్ టు సీ యూ. సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడు? ఇప్పుడు. ఐ యామ్ సర్ప్రైజ్డ్. ఐ
యామ్ సర్ప్రైజ్డ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి పాసివ్ వాయిస్ లో ఈ సెంటెన్స్ ఉందని మీరు ఇమీడియట్ గా గుర్తుపట్టాలి. అండ్ ఐ ఆమ్ టీచింగ్ అంటే ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది, ఇప్పుడు ఈ పని జరుగుతుంది. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ బై బై సీయింగ్ ఎట్ యువర్ ఇంట్రెస్ట్, బై సీయింగ్ యువర్ ఇంట్రెస్ట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి అర్థమైంది కాబట్టి నెక్స్ట్ పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. పాస్ట్ బీ ఫార్మ్స్ లో రెండే ఉన్నాయి, ఒకటి వాజ్, ఒకటి ఒకటి వాజ్, రెండు వర్. ఐ ఉంటే వాజ్ వస్తుంది, అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ ఉంటే వాజ్ వస్తుంది, అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఉన్నప్పుడు వి యూ దే ఉన్నప్పుడు వర్ వస్తుంది. మరి ఈ వాజ్ వర్ అంటే పాస్ట్ బీ ఫార్మ్స్, అంటే గతంలో ఉన్నాను లేదా ఉన్నాము లేదా ఉన్నాడు ఉన్నది లేదా ఉన్నాడు అని చెప్పిన సందర్భంలో, గతంలో ఉండుట అని చెప్పే సందర్భంలో మనం ఈ పాస్ట్ బీ ఫార్మ్స్ ని యూజ్ చేస్తాము. ఏమున్నాయి మరి పాస్ట్ బీ ఫార్మ్స్ మనకి? ఒకటి వాజ్ ఉంది, అదే విధంగా వర్ ఉంది. మరి ప్రజెంట్ లో అయితే ఏమున్నాయి ఆ బీ ఫార్మ్స్ మనకు? ఒకటి యామ్ ఉంది, ఒకటి ఈజ్ ఉంది, ఒకటి ఆర్ ఉంది. యామ్, ఈజ్ అండ్ ఆర్. పాస్ట్ బీ ఫార్మ్స్ అయితే రెండే ఉన్నాయి. మరి ఈ బీని యూజ్ చేసి ఎన్ని రకాలుగా చెప్పొచ్చు? నౌన్ తో చెప్పొచ్చు. అంటే చెప్పాను ఇందాకే, నేను ఒకప్పుడు స్టూడెంట్ని, మనందరం కూడా ఇప్పుడు జాబ్ ప్రయత్నిస్తున్నాం కావచ్చు, ఇంకా వేరే వేరే ప్రయత్నాల్లో ఉండొచ్చు. బట్ ఒకప్పుడు నేను స్టూడెంట్నే కదా. ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ద ఇయర్ 2010. ఇన్ 2010 లో నేను ఒక స్టూడెంట్ని. బట్ ఇన్ 2023 ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ ట్రైనర్. 2023 ఇప్పుడు నేను ట్రైనర్ని. అండ్ 2019 గురించి చెప్పుకుందాం ఒకసారి, అది కూడా గతమే కదా. ఇన్ 2019 ఐ వాజ్ అన్ అన్ఎంప్లాయిడ్ క్రియేటర్. 2019 లో ఈ యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అన్ఎంప్లాయిడ్ క్రియేటర్. ఏం క్రియేట్ చేస్తున్నాను? ఐ వాజ్ క్రియేటింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, ఐ వాజ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐ ఆమ్ ఏ ఫేమస్ కోచ్, ఐ ఆమ్ ఏ ఫేమస్ కోచ్, అడ్జెక్టివ్ అన్నట్టు ఫేమస్ అనేది. ఐ ఆమ్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ ట్రైనర్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. ఈ రకంగా మనం మాట్లాడాలి. నౌ ఐ ఆమ్ ఏ ఫేమస్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. అండ్ నౌ ఐ ఆమ్ ఏ రినౌండ్, రినౌండ్ అంటే పేరు ప్రఖ్యాతులు అందరికి తెలిసినటువంటి, నౌ ఐ ఆమ్ ఏ రినౌండ్ ట్రైనర్ ఇన్ తెలుగు స్టేట్స్. యు ఆల్ నో వెల్ అబౌట్ దట్. రైట్. నిన్న నేను వైజాగ్ బీచ్ లో ఉన్నాను, నిన్న నేను వైజాగ్ బీచ్ లో ఉన్నాను. ఎస్టర్డే లేదా లాస్ట్ వీక్ నేను వైజాగ్ వెళ్ళాను, లాస్ట్ వీక్ ఉన్నాను. ఎలా చెప్పాలి? ఐ వాజ్ దేర్ ఇన్ ద వైజాగ్ బీచ్, ఐ వాజ్ దేర్ ఇన్ ద వైజాగ్ బీచ్. లేదా నేను నా చిన్నప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ దేర్ ఇన్ విజయవాడ, లేదా ఐ వాజ్ ఇన్ విజయవాడ. లేదా నేను వరంగల్లో పుట్టానని చెప్పాలనుకోండి, ఐ వాజ్ బోర్న్. ఎక్కడ పెరిగాను? బ్రాటప్ కూడా అక్కడనే. ఐ వాజ్ బోర్న్ అండ్ ఆల్సో బ్రాటప్. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వరంగల్. బట్ కరెంట్లీ అంటే ప్రస్తుతం. సో యాడ్వర్బ్ యూజ్ చేసి కూడా అలా చెప్పొచ్చు. నేను చాలా యాక్టివ్గా ఉంటాను. నా క్లాసెస్ ఎప్పుడన్నా మీకు డల్గా బోర్గా అనిపించినాయా? అప్పుడు యాక్టివ్గానే ఉన్నాను, ఇప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాను. బట్ స్టూడెంట్ డేస్ లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఏ యాక్టివ్ స్టూడెంట్ లీడర్. నేను స్టూడెంట్ లీడర్ గా యాక్టివ్గా ఉండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఏ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులరీ యాక్టివిటీస్ ఇన్ ద కాలేజ్, ఇన్ ద స్కూల్. అంటే అన్ని రకాల ఎక్స్ట్రా కరికులరీ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లలో నేను చురుకుగా పాల్గొనేవాడిని. యాక్టివ్ అంటే చురుకుగానే కదా. ఐ వాజ్ యాక్టివ్. ఒకవేళ మేము అని చెప్పాలనుకోండి, we were యాక్టివ్ అని చెప్పాలి. ఒకవేళ మీరు అని చెప్పాలనుకోండి, యు వర్ అని చెప్పాలి. ఒకవేళ మీరు అతడి గురించి చెప్తున్నారు, ఏమని చెప్తారు? హీ వాజ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను ఇప్పుడు ఉన్నాడు. ఇమాజిన్, అతను సినిమాలో నటిస్తున్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, రెండు. కాకపోతే ఈ ఇన్స్టాన్స్ లో మనం ఏం తీసుకుంటామనంటే, అతను గతంలో సినిమాల్లో రెగ్యులర్ గా నటిస్తుండేవాడు లేదా సినిమాల్లో ఉండేవాడు అని చెప్పాలనుకోండి, హీ వాజ్ యాక్టింగ్, హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్. బట్ ఎట్ ప్రజెంట్ హీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ పాలిటిక్స్. హీ ఈజ్ ఫోకసింగ్. హీ ఈజ్ అనగానే అర్థం ఏమొస్తుంది? ఎప్పుడు అతను
రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. బట్ ఒకప్పుడు హీ వాజ్ యాక్టివ్ ఇన్ సినిమా. అంటే ఒకప్పుడు సినిమాల లో చాలా చురుగ్గా చాలా యాక్టివ్గా ఉండేవాడు అని దాని అర్థం వస్తుంది అన్నట్టు, రైట్? ఓకే. ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు అని చెప్పాను కదా. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను పీజీ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ ద ఇయర్ 2009 and 10. ఐ వాజ్ స్టడీయింగ్ ఎప్పుడు? గతంలో. ఐ వాజ్ అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలనుకోండి, హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్. హీ వాజ్ యాక్టింగ్ ఎప్పుడు? గతంలో, ఇప్పుడు కాదు అని అర్థం. లేదా ఇప్పుడు కూడా నటిస్తున్నాడు అని చెప్పాలనుకోండి, హీ ఈజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్. ఇప్పుడు నటిస్తున్నాడు అని చెప్పడానికి హీ ఈజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్, రైట్? ఐ యామ్ ఐ వాజ్ సెలెక్టెడ్ వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్. అంటే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ క్యాడెట్ క్రాప్స్. ఎన్సిసికి సెలెక్ట్ అయ్యాను. నన్ను ఎన్సిసికి సెలెక్ట్ చేశారు. ఐ వాజ్ సెలెక్టెడ్, నన్ను ఎన్సిసికి సెలెక్ట్ చేశారు అని చెప్పి ప్యాసివ్ వాయిస్ తో ఇలా ఐ వాజ్ అని ఆ సందర్భంలో చెప్తున్నాను. మనం ఇలా చెప్పొచ్చు, ఇప్పుడు మనము బద్ధ శత్రువులం కానీ, ఇప్పుడు మనం బద్ధ శత్రువులం అంటే నౌ వీఆర్ ఎనిమీస్. నౌ వీఆర్ ఎనిమీస్. బట్ ఒకప్పుడు మాత్రం ప్రాణ స్నేహితులం. వన్స్ we were thick friends. we were thick friends. ఒకప్పుడు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా థిక్ ఫ్రెండ్స్, జాన్ జబ్బా లాంటి వాళ్ళం అన్నట్టు, రైట్? సో నౌన్ యూజ్ చేసి, అడ్వర్బ్ యూజ్ చేసి, అడ్జెక్టివ్ యూజ్ చేసి, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి ఈ రకంగా చెప్పొచ్చు, రైట్? ఇప్పుడు ఫ్యూచర్ బి ఫార్మ్స్ ని యూజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్ అంటే షెల్ విల్ రెండు ఉంటాయి, అందులో బి యాడ్ చేయాలి. అంటే భవిష్యత్తులో ఉండుట అని చెప్పడానికి షెల్ బి అండ్ విల్ బిని ఇలా యూజ్ చేస్తాం. షెల్ బి అండ్ విల్ బిని ఇలా యూజ్ చేస్తాము. అంటే భవిష్యత్తులో ఉంటాను, లేదా ఒక పనిని భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. అంటే పని జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు? భవిష్యత్తులో చేస్తూ ఉంటానని చెప్పినప్పుడు అలా చెప్తుంటాం. బేసికల్ గా నేను నా స్టూడెంట్స్ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ షెల్ బి యూ బెటర్ యూజ్ విల్ బి. మరి షెల్ బి కూడా ఉంది కదా అంటే, ఐ అండ్ వి వచ్చినప్పుడు ఎక్కువగా షెల్ బి వాడతారు. యూ దే హీ షీట్ ఉన్నప్పుడు విల్ బి వాడతారు. బట్ ఐ వి యూ దే హీ షీట్ అన్నింటికి కూడా మీరు విల్ బి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. రెండు కూడా ఇంటర్ ఎక్స్చేంజబుల్. పెద్ద మీనింగ్ లో అయితే తేడా లేదు, తేడా ఉండదు కూడా. ఇప్పుడు నాకు సినిమాలంటే పిచ్చి, చాలా ఇష్టం, నేను సినిమా డైరెక్టర్ అవుతాను భవిష్యత్తులో అని చెప్పాలనుకోండి. ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఐ అంటే నేను విల్ బీనే యూజ్ చేయమని చెప్పాను కదా, అందుకే నేను కూడా ఈ విల్ బీనే యూజ్ చేసి చెప్తున్నాను. ఐ విల్ బి ఏ డైరెక్టర్ అంటే భవిష్యత్తులో నేను డైరెక్టర్ గా ఉంటాను, నేను డైరెక్టర్ అవుతాను, భవిష్యత్తులో నేను డైరెక్టర్ గా ఉంటాను. అప్పుడున్నటువంటి నా స్టేటస్ గురించి చెప్తున్నాను అన్నట్టు. సో నౌన్ తో నా స్టేటస్ ఏంటో చెప్పాను. అండ్ నేను నా ఒక లొకేషన్ గురించి లేదా నా ఒక ప్రెజెన్స్ గురించి చెప్పడానికి, ఎక్కడ ఉంటానని చెప్పడానికి ఐ విల్ బి దేర్. ఐ విల్ బి దేర్ ఇన్ హాలీవుడ్. ఐ విల్ బి దేర్ ఇన్ హైదరాబాద్. ఐ విల్ బి దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. నేను ఎక్కడ ఉంటాను? సినిమా ఇండస్ట్రీలో ఉంటాను. నేను ఐ విల్ బి దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఉంటాను. ఎప్పుడు ఉంటాను? భవిష్యత్తులో. అందుకే విల్లుని యూజ్ చేస్తున్నాము, దాని పక్కన బీని యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను దీని గురించి, రైట్? నేను ఒక పెద్ద ఫేమస్ డైరెక్టర్ అవుతాను, నాకు కాల్ షీట్లు కూడా దొరకవు. ఐ విల్ బి ఏ ఫేమస్ డైరెక్టర్. ఐ విల్ బి ఏ మోస్ట్ రెనౌండ్ డైరెక్టర్. ఐ విల్ బి ఏ ఫేమస్ రైటర్. ఐ విల్ బి ఏ ఫేమస్ ఆథర్. ఈ రకంగా మనము ఏదైనా ఒక అడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒక ట్రైనర్ని అని చెప్పడానికి ఐ ఆమ్ ఏ ట్రైనర్. ఒకప్పుడు స్టూడెంట్ అని చెప్పడానికి ఐ వాజ్ ఏ స్టూడెంట్. భవిష్యత్తులో నేను ఒక డైరెక్టర్ అని చెప్పడానికి డైరెక్టర్ అవుతాను, డైరెక్టర్ గా ఉంటానని చెప్పాలనుకోండి ఐ విల్ బి ఏ డైరెక్టర్. నేను అప్పుడు ఏం చేస్తాను మరి డైరెక్టర్ అయినాక? ఐ విల్ బి డైరెక్టింగ్ మెనీ పాపులర్ మూవీస్. ఐ విల్ బి డైరెక్టింగ్ మూవీస్. సినిమాలు డైరెక్షన్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బి ప్రైజ్డ్ బై మై ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ చేత నేను పొగడబడతాను. అంటే నా ఫ్యాన్స్ నన్ను పొగుడుతారు లేదా పొగడబడతాను అని చెప్పి రెండు మీనింగ్స్ వస్తాయి. సో ప్యాసివ్ వాయిస్ లో ఇలా రిటర్న్ ఫార్మాట్ లో కూడా సెంటెన్స్ వస్తుంది. హోప్ యు అండర్స్టూడ్, రైట్? నెక్స్ట్ ఇంకా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి.
ఐ వచ్చినప్పుడు ప్రజెంట్లో అయితే యామ్ యూజ్ చేయాలి, పాస్ట్లో అయితే వాజ్ యూజ్ చేయాలి, అండ్ ఫ్యూచర్లో అయితే విల్ బి యూజ్ చేయండి. నేను మీకు రికమెండ్ చేశాను కదా ఇందాకే. అండ్ వి యూ దే అనే ప్లూరల్ ఫామ్స్ వచ్చినప్పుడు ప్రజెంట్లో అయితే ఆర్ యూజ్ చేయండి, పాస్ట్లో అయితే వర్ యూజ్ చేయాలి, ఫ్యూచర్లో అయితే మళ్ళీ ఇదే విల్ బీనే యూజ్ చేయాలి. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ షీట్ వచ్చినప్పుడు ప్రజెంట్లో అయితే ఐ ఈజ్ యూజ్ చేయాలి, పాస్ట్లో అయితే వాజ్ యూజ్ చేయాలి, ఫ్యూచర్లో అయితే విల్ బీనే యూజ్ చేయాలి. అంటే ఫ్యూచర్ మనకు చాలా ఈజీ, ఫ్యూచర్లో మనకు విల్ బీ ఒకటే ఉంది, షెల్ బీ కూడా మేము యూజ్ చేస్తామంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ అప్ టు యూ, యూ కెన్ యూజ్ దట్. అండ్ దీస్ ఆర్ ప్రజెంట్ బీ ఫార్మ్స్, దీస్ ఆర్ పాస్ట్ బీ ఫార్మ్స్, అండ్ దీస్ ఆర్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్. బేసికల్గా బి అంటే ఉండు, ఉండుట అని దాని అర్థం. కానీ ప్రజెంట్లో ఉన్నాను అని చెప్పడానికి యామ్ ఈజ్ ఆర్ ఉపయోగిస్తాము, అండ్ పాస్ట్లో ఉండుటానికి లేదా ఉన్నాను ఉన్నాము అని చెప్పడానికి, గతంలో ఉన్నాను ఉండడం అని చెప్పడానికి వాజ్ వర్ ఉపయోగిస్తాము, భవిష్యత్తులో ఉన్నాను ఉండుట అని చెప్పడానికి షెల్ బి విల్ బి ఉపయోగిస్తాను. అండ్ మీరు నా స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీగా అయిపోవాలని చెప్పి విల్ బీనే యూజ్ చేయమని రికమెండ్ చేస్తాను. రైట్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వడం కోసము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ను ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఎప్పుడు ఒకప్పుడు నేను కాలేజ్ రోజుల్లో ఐ వాజ్ ఏ స్టూడెంట్. నౌ ఐ ఆమ్ ఏ ట్రైనర్, ఇప్పుడు నేను ట్రైనర్ని. ఏం ట్రైనర్ని? స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ని. నౌ ఐ ఆమ్ ఏ ట్రైనర్. నేను మోటివేషనల్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తే ఐ ఆమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు, కానీ ఇప్పుడు నేను మోటివేషనల్ క్లాసులు స్టార్ట్ చేయట్లేదు. కానీ స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో, అప్పుడు భవిష్యత్తులో నేను మోటివేషనల్ స్పీకర్ కూడా అవుతానని చెప్పాలనుకోండి, ఐ విల్ బి ఏ మోటివేషనల్ స్పీకర్. మరి విల్ బి ఎందుకు వాడాము? ఇప్పుడు నేను ట్రైనర్నే, కానీ భవిష్యత్తులో మోటివేషనల్ స్పీచ్లు మాట్లాడితే, మోటివేషనల్ స్పీచ్లు ఇస్తే కనుక భవిష్యత్తులో అవుతాను, మోటివేషనల్ స్పీకర్గా ఉంటాను, అవుతాను అని చెప్పడానికి ఐ విల్ బి ఏ మోటివేషనల్ స్పీకర్. అందుకే ఇక్కడ ఐ విల్ బి ఏ డైరెక్టర్. నాకు సినిమాలు అంటే పిచ్చి అని చెప్పాను కదా, చాలా సినిమాలు చూస్తుంటాను రెగ్యులర్గా నేను, నాకు సినిమాలు అంటే పిచ్చి కాబట్టి ఐ విల్ బి ఏ డైరెక్టర్. ఇప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్. గతంలో ఐ వాజ్ అనగానే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? అది గతం అని దాని అర్థం. ఐ వాజ్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్. బట్ నౌ ఐ ఆమ్ హియర్ ఇన్ హైదరాబాద్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బోత్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్సో ఆన్ వశిష్ఠ 360 యాప్. సో ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బోధిస్తూ హైదరాబాద్లో ఉంటున్నాను. నౌ ఐ ఆమ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఐ విల్ బి దేర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఆర్ సినిమా ఇండస్ట్రీ. నేను భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ, నేను భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఉంటాను అని చెప్పాలనుకోండి, ఐ విల్ బి దేర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, ఐ విల్ బి దేర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. నేను యాక్టివ్గా ఉండేవాడిని లేదా చాలా తుంటరి వాడిని, తుంటరి పిల్లవాడిని అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ నాటీ, ఐ వాజ్ నాటీ. ఐ ఆమ్ ఆప్టిమిస్టిక్. లైఫ్ లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా చాలా ఆశావాహ దృక్పథంతో ఉంటానని చెప్పాలనుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా కూడా చాలా ఆశావాహ దృక్పథంతో, ఆప్టిమిస్టిక్ అంటే నెగిటివ్ లో కూడా పాజిటివ్ ని చూసేవాడిని ఆప్టిమిస్టిక్ అంటారు, పాజిటివ్ లో కూడా నెగిటివ్ ని వాడిని పెసిమిస్ట్ అంటారు. ఇక్కడ మీకు మంచి పదం కూడా వచ్చింది, చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది ఒక గ్లాస్ అనుకోండి, ఈ గ్లాస్ లో సగం వాటర్ నిండి ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఇదే ఇద్దరు వ్యక్తులకు చూపించాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, ఈ గ్లాస్ లో ఏముంది అని క్వశ్చన్ అడిగాము. ఈ గ్లాస్ లో ఏముంది అంటే ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, ఈ గ్లాస్ సగం నిండి ఉంది అని చెప్పాడు. వారిని మనం ఆప్టిమిస్టిక్ అంటాము. ఆప్టిమిస్టిక్ అని చెప్తుంటాం అన్నట్టు. ఎందుకు అని అంటే వాడు ఇక్కడ అవకాశాన్ని చూశాడు, నిండి ఉందని చెప్పి. ఇంకొకరిని అడిగితే వాడు ఏం చెప్పాడు అని అంటే, అది సగం ఖాళీ ఉంది అని చెప్పాడు. వాడు పెసిమిస్టిక్ అంటే వాడు అవకాశంలో కూడా అవరోధాన్ని చూశాడు. ఎవడైతే నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూస్తాడో వాడు ఆప్టిమిస్టిక్, ఎవడైతే పాజిటివ్ లో కూడా నెగిటివ్ చూస్తాడో వాడు పెసిమిస్టిక్. అందుకే మీకు ఇప్పుడు ఆప్టిమిస్టిక్ అనే పదం అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ ని ఇచ్చాను. రైట్, ఐ విల్ బి ఏ క్రియేటివ్ పర్సన్, ఐ విల్ బి ఏ క్రియేటివ్ డైరెక్టర్. నేను క్రియేటివ్ డైరెక్టర్ గా ఉంటాను అని చెప్పడానికి క్రియేటివ్ అన్నాను. ఐ వాజ్ అప్రిషియేటెడ్,
నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చాలా గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా చురుగ్గా బాగా ఆడుతుండేవాడిని కాబట్టి నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తుండేవారు. ఐ వాస్ అప్రిషియేటెడ్. నన్ను చేసేవారు అని చెప్పాలనుకోండి. ఐ వాస్ అప్రిషియేటెడ్ అని చెప్పొచ్చన్నట్టు. నన్ను చేస్తున్నారు అని చెప్పడానికి. ఐ యామ్ రెస్పెక్టెడ్. ఇప్పుడు నేను కొన్ని లక్షల మందికి నేను ఇంగ్లీష్ క్లాస్‌లను ఉచితంగా బోధిస్తున్నాను కాబట్టి ఐ యామ్ రెస్పెక్టెడ్ బై లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. ఐ విల్ బి గివెన్ ఆపర్చునిటీస్. ఐ విల్ బి గివెన్ ఆపర్చునిటీస్. ఐ విల్ బి గివెన్ ఆపర్చునిటీస్ అని అంటే నేను బాగా క్రియేటివ్‌గా ఉంటే నాకు భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి, ఇస్తారు అని దాని అర్థం. ఇవ్వటం. గివెన్ అంటే ఇవ్వటం. నాకు ఇస్తారు అని దాని అర్థం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను బోధిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ విల్ బి డైరెక్టింగ్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాయలేదు, ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఐ వాస్ స్టడీయింగ్. ఐ వాస్ స్టడీయింగ్. ఐ వాస్ స్టడీయింగ్ అంటే గతంలో నేను చదువుతూ ఉన్నాను లేదా విద్య నేర్చుకుంటూ ఉన్నాను అని దాని అర్థం. ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బి వచ్చినప్పుడు మనము నౌన్తో యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్తో యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్తో యూజ్ చేయొచ్చు, వర్బ్తో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో కూడా యూజ్ చేయొచ్చు. వర్బ్ని ఐఎన్జి ఫామ్లో యూజ్ చేసినట్లయితే ఇది యాక్టివ్ వాయిస్ అంటాము. అదే వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తే ఇది ప్యాసివ్ వాయిస్ అంటాము. ఈ క్లాస్ అర్థం అవ్వాలి అని అంటే మీరు వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో 44 క్లాస్ని మీరు చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ బీన్ యూజ్ చేసి ఇన్ని రకాలుగా చెప్పచ్చు. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయితే యామ్, ఈజ్, ఆర్, దీన్ని ఏదైనా యూజ్ చేసి చెప్పొచ్చు అని దాని అర్థం. పాస్ట్ అయితే వాజ్ అండ్ వర్. అండ్ ఫ్యూచర్ అయితే మీకు తెలుసు షెల్ బి అండ్ విల్ బి. మిమ్మల్ని నేను ఏం రికమెండ్ చేశాను? షెల్ బి, విల్ బిలో ఏది యూజ్ చేయమని చెప్పాను? విల్ బి యూజ్ చేయండి అని చెప్పాను. రైట్, సో ఈ రకంగా మీరు ఏదైనా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. నౌన్ యూజ్ చేసినట్టయితే ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ వాజ్ ఏ హీరో, ఐ విల్ బి ఏ టీచర్, ఐ ఆమ్ హియర్ దేర్, ఐ ఆమ్ హియర్ ఇన్ ద థియేటర్, ఐ విల్ బి దేర్ ఇన్ ద వైజాగ్ బీచ్, ఐ విల్ బి దేర్ ఇన్ అమెరికా, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అక్కడ నేను 10 minutes లో ఉంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. ఐ వాజ్ బ్రేవ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్. నేను చాలా బ్రేవ్ గా ఉండేవాడిని, డైనమిక్ గా ఉండేవాడిని. ఐ వాజ్ డైనమిక్, ఐ వాజ్ బోల్డ్, ఐ వాజ్ యాటిట్యూడ్ కా బాప్ అని కూడా ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటారు కదా, యాటిట్యూడ్ కా బాప్ అని చెప్పి. అప్పుడు యాటిట్యూడ్ కా బాప్, ఇప్పుడు జీవితంలో రియాలిటీ అర్థమైంది కాబట్టి నౌ ఐ ఆమ్ పొలైట్. ఇప్పుడు యామ్ యూజ్ చేస్తున్నాను. ఐ ఆమ్ పొలైట్. ఒకప్పుడు చాలా తలపొగరు, తలబిరుసు చాలా ఉండేది, బట్ ఇప్పుడు భవిష్యత్తులో చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఒకప్పుడు యాటిట్యూడ్ కా బాపు, డాడ్స్ లిటిల్ ప్రిన్స్ అని చెప్పి ఇలాంటి కథలు పడి మొత్తం పోగొట్టుకున్నాను. బట్ భవిష్యత్తులో అవన్నీ ఏముండవు, ఫుల్ కేర్ఫుల్ గా ఉంటానని చెప్పాలనుకోండి. ఐ విల్ బి ఆర్ ఐ షెల్ బి కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో అని. రైట్, సో వర్బ్ని యూజ్ చేస్తే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఆడుతున్నాను లేదా నేర్చుకుంటున్నాను, లేదా నిన్న మీరు నాకు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్ షటిల్, ఐ వాజ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ వాజ్ ప్లేయింగ్ చెస్, ఐ వాజ్ ప్లేయింగ్ కబడ్డీ, వాట్ ఎవర్. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఐ ఆమ్ టీచింగ్ ఇప్పుడు అని చెప్పడానికి, లేదా ఇప్పుడు నేను ఆడుతున్నాను అంటే ఐ ఆమ్ ప్లేయింగ్. సార్ మీరు ఇంగ్లీష్తోని కిడ్ బ్యాగ్ ఆడుతున్నారు, కంప్లీట్గా మొత్తం మీరు ఫుట్బాల్ ఆడుతున్నారని చెప్పాలనుకోండి. సార్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్తో ఆడుకుంటున్నారు. యు ఆర్ అని యూజ్ చేశారు కాబట్టి అది ఇప్పుడు అని దాని అర్థం. రైట్, సో భవిష్యత్తులో నేను అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పి మీరు చెప్పాలనుకోండి. ఐ విల్ బి లెర్నింగ్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్గా పూర్తి చేసి అర్థం చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకొని మాట్లాడతానని దాని అర్థం అన్నట్టు. రైట్, ఇక్కడ ఇన్వైటెడ్, సెలెక్టెడ్, ఇన్స్పైర్డ్, సర్ప్రైజ్డ్ ఇలాంటి పదాలను యూజ్ చేస్తూ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేశారు, ఐ ఆమ్ ఇన్వైటెడ్. లేదా గతంలో నన్ను ఇన్వైట్ చేశారని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఇన్వైటెడ్. ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల నేను ఇన్స్పైర్ చేయబడ్డానని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ బై. ఐ ఆమ్ సెలెక్టెడ్ బై గూగుల్, నన్ను గూగుల్ కంపెనీ సెలెక్ట్ చేసింది.
నన్ను యూట్యూబర్స్లో యూట్యూబ్ కంపెనీ నన్ను వన్ ఆఫ్ ది టాప్ యూట్యూబర్స్గా నన్ను సెలెక్ట్ చేసిందని చెప్పాలనుకోండి, ఐ యామ్ సెలెక్టెడ్. భవిష్యత్తులో సెలెక్ట్ చేస్తుందని చెప్పాలనుకోండి, ఐ విల్ బి సెలెక్టెడ్. సింపుల్గా ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది చూడండి కాన్సెప్ట్, రైట్? ఇక్కడ కొన్ని తెలుగు మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు జాగ్రత్తగా శ్రద్ధగా చూడాలి. ఈ కలర్ చాలా ఇంపార్టెంట్ కలర్ ఇది. కెన్ అంటే మీకు తెలుసు ఏంటది, చేయగలను. మరి బి అంటే ఏంటి, బి అంటే ఉండుట. బి అంటే ఉండుట అంటే ఒక పనిని చేస్తూ ఉండగలను అని చెప్పినప్పుడు, లేదా సింపుల్గా ఉండగలను అని చెప్పినప్పుడు మనం ఇలా యూజ్ చేస్తుంటాము, రైట్? సో లెట్ us take another color. కుడ్ అంటే ఏంటి, చెయ్యగలిగాను, చెయ్యగలిగాను. బి అంటే ఏంటి, ఉండుట అంటే ఉండగలిగాను. ఇది పాస్ట్ గురించి చెప్తుంది, ఇది పాస్ట్ గురించి చెప్తుంది, రైట్? ఇప్పుడు మే అండ్ మైట్ రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి. ఒక పని జరిగితే జరగవచ్చు, చేస్తే చేయవచ్చు. అండ్ బి అంటే ఉండుట అంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు అనే సందర్భంలో రెండిటికి కూడా ఉండొచ్చు అనే అర్థం ఇస్తుంది. ఒకవేళ వీటి అర్థాలు మీకు కావాలి అని అంటే మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేసి మీరు 216 పేజీలో చూడొచ్చు. మీకు ఇక్కడ కనిపించదు, కెమెరా కొంచెం దూరంగా ఉంది కాబట్టి. అండ్ 218 పేజీలో కూడా ఉన్నాయి. సార్ బుక్ లేకుంటే అర్థం కాదా అని అంటే, జీవితంలో ఎన్నో చేస్తున్నారు, బుక్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక స్ట్రక్చరు, ఫార్మాట్, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి బుక్ చేతిలో ఉంటే బాగుంటుంది. డ్రైవింగ్ వచ్చి కానీ కార్ లేదు, బండి లేదన్నట్టు బుక్ లేకుంటే అది పరిస్థితి ఉంటుంది. సో షుడ్ అంటే చేయాలి, బి అంటే ఉండాలి. సింపుల్గా చేస్తూ ఉండాలి అని చెప్పే సందర్భంలో మనము ఇలా చెప్తుంటాం అన్నట్టు, ఉండాలి, షుడ్ బి, రైట్? నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉండాలి అని చెప్పాలనుకోండి, ఐ షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అని చెప్పాలి. ఐ షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. నేను బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉండాలి అని చెప్పడానికి. తప్పకుండా ఉండాలి అని అంటే మస్ట్ బి. వుడ్ బి అంటే ఒకప్పుడు ఉండేవాడిని అని దాని అర్థం. అండ్ ఇంకో అర్థం కూడా వస్తుంది, భవిష్యత్తులో ఉంటాను. ఎప్పుడైనా మీరు చూసారా సినిమాల్లో కానీ, ఎక్కడైనా సీరియల్స్లో కానీ, ఎక్కడైనా బయట ఎవరైనా మాట్లాడినప్పుడు హీ ఈజ్ మై వుడ్ బి అంటారు. హీ ఈజ్ మై వుడ్ బి అంటే ఏంటి, వుడ్ బి అంటే కాబోయే వాడు. షీ ఈజ్ మై వుడ్ బి ఫియాన్సీ అంటే, షీ ఈజ్ మై వుడ్ బి అంటే ఏంటి, ఆమె నాకు కాబోయే అమ్మాయి అని, అంటే నాకు కాబోయే భార్య అందని అర్థం. హీ ఈజ్ మై వుడ్ బి అంటే అతను నాకు కాబోయే భర్త. అంటే ఈ వుడ్ బిని పాస్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని అని చెప్పి, భవిష్యత్తులో కూడా, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు, ఉంటాను భవిష్యత్తులో అనే సందర్భంలో, రైట్? హోప్ యు అండర్స్టూడ్ వెల్. నెక్స్ట్ హ్యావ్ బీన్. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్, రైట్? హ్యావ్ బీన్ అంటే ఏం లేదు. ఇక్కడ తెలుగు మీనింగ్ కొంచెం తేడా అయింది ఇక్కడ చూడండి, రైట్? నేను ఇక్కడ దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇది హ్యాస్ బీన్, ఇది హెచ్ఏఎస్, ఇది డి, రైట్? ఇది డి, హెచ్ఏడి, ఇది హ్యాడ్ బీన్, రైట్? మీకు తెలిసిన విషయమే కదా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎక్కడ యూజ్ చేయాలి? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను మీకు, రైట్? ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినప్పుడు గతంలో ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. కానీ గతం నుండి ఇప్పటి వరకు అతను సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు, వాస్తవమే కదా? మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే, హీ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. హీ హ్యాస్ బీన్ అంటే గతంలో కొంతకాలం నుండి ఇప్పటి వరకు అన్నట్టు. ఇక్కడ కొంచెం మీనింగ్ పడలేదు సరిగ్గా, మీరు బుక్ లో చూడండి, 216, 218 పేజీలో ఉంటుంది. అంటే ఒక పని సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఎక్కడ రాయాలి, ఇక్కడ ప్లేస్ లేదు, సింపుల్ గా ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ దీన్ని ఇరేజ్ చేస్తాను చూడండి. అంటే ఒక పని పాస్ట్ లో స్టార్ట్ అయింది, ప్రజెంట్ లో కూడా జరుగుతుంది ఆ పని, అంటే ప్రజెంట్ కూడా జరుగుతుంది. సింపుల్ గా పాస్ట్ లోనే ఉంటే వాజ్ వర్, ప్రజెంట్ లోనే ఉంటే యామ్ ఈజ్ ఆర్. మరి పాస్ట్ నుండి కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ని ఇలా ఈ రకంగా యూజ్ చేస్తూ ఉంటాం. హ్యాడ్ బీన్ అంటే ఏమీ లేదు, గతంలో కొంతకాలం వరకు, అంటే గతంలో పాస్ట్ లో మొదలవుతుంది ఆ పని, పాస్ట్ లో కొంతకాలం వరకు జరుగుతుంది, అండ్ పాస్ట్ లోనే ఎండ్ అవుతుంది, గతంలో కొంతకాలం వరకు అని చెప్పే సందర్భంలో మనము ఈ హ్యాడ్ బీన్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు షెల్ విల్ రెండుని చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమర్థం అవుతుంది అంటే, ఇది ఫ్యూచర్, సింపుల్ గా ఇది భవిష్యత్తు అనే విషయం అర్థమవుతుంది, రైట్?
మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యావ్ బీన్ అండ్ హ్యావ్ బీన్ అని వచ్చాయి. మళ్ళీ సరే హ్యాస్ బీన్ ఉండదా అంటే, ఇక్కడ షెల్ విల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాస్ బీన్ ఉండదమ్మా. ఇది షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీనే ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయం వరకు కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది. ఉంటాను, ఉంటాడు, ఉంటాడు, ఉంటది అని చెప్పడానికి, ఇలా ఉంటాను ఉంటాను అంటే నా గురించి అని చెప్పడానికి ఉంటానని రాశాను. అతడు అయితే ఉంటాడు, ఆమె అయితే ఉంటది, మనం అయితే ఉంటాము అని రాసుకోవాలి సింపుల్ గా. రైట్? షుడ్ అంటే తెలుసు, చెయ్యాలి, ఉండాలి. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఇది చాలా పెక్యులర్ సిచ్యువేషన్. అది ఏంటి అని అంటే, ఒక పని చెయ్యలేదు, ఒక పని జరగలేదు, బట్ అరరే అలా జరిగి ఉంటే బాగుండేది అని ఒక పశ్చాత్తాపంతో, ఒక రిగ్రెట్ తో అప్పుడు చెప్తున్నాం అన్నట్టు. అలా చేసి ఉండాల్సింది, ఆ పని జరగలేదు బట్ అలా చేసి ఉండాల్సింది, అప్పుడు అలా ఉండాల్సింది. నేను మీరు నన్ను హెల్ప్ అడిగారు, నేను మీకు చేయలేదు, దానివల్ల మీరు ఏదో కోల్పోయారు, నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీకు హెల్ప్ చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ యూ అంటున్నాను. ఐ షుడ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ యూ, నేను హెల్ప్ చేసి ఉండాల్సింది. ఈ సందర్భాన్ని కూడా ఇప్పుడు ఈ క్లాస్ ఉన్న తర్వాత హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ టైమ్స్, ప్రపంచంలో ఎవడు మాట్లాడినా అర్థం చేసుకోవాలి, మళ్ళీ వాడికి తిరిగి సమాధానం చెప్పాలి. అది లెక్క. మస్ట్ అంటే తప్పకుండా చెయ్యాలి. మరి హ్యావ్ బీన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే షుడ్ హ్యావ్ బీన్ లాగా ఇది సేమ్ రిగ్రెట్ తో ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా స్ట్రెస్ చేసి, ఇంకా నొక్కి తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో తప్పకుండా చెప్పి లేదా చేసి లేదా అలా ఉండాల్సింది అనే సందర్భంలో యూజ్ చేస్తాం. మే అండ్ మైట్ అంటే ఉండొచ్చు, జరిగితే జరగవచ్చు, చేస్తే చేయొచ్చు. రైట్? సో ఇప్పుడు ఈ మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ అంటే ఏంటి అని అంటే, ఉండొచ్చు, నేను మిమ్మల్ని ఎక్కడనో చూసి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ సీన్ యూ, మిమ్మల్ని నేను ఎక్కడనో మీట్ అయి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ మెట్ యూ, బట్ నన్ను సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ బీన్ సెలెక్టెడ్, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. యూ మే హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై మీ, యూ మే హ్యావ్ బీన్, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. యూ మే హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్. వుడ్ బి అంటే ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. వుడ్ బి అంటే కాబోయే, అండ్ వుడ్ బిని పాస్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఒకప్పుడు అని చెప్పి, ఒకప్పుడు ఉండేవాడిని, ఉండేవాళ్ళము, ఉండేవాడు, ఉండేది అని చెప్పినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఉండేవాడిని అనే సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ అన్నట్టు. మీరు నన్ను మీ ఫంక్షన్కి లేదా మీ పార్టీకి ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని, హాజరై ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే హాజరై ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్, నేను అక్కడ ఉండేవాడిని మీతో. మీరు అందరు కలిసి గోవాకి టూర్ వేసుకున్నారు ప్లాన్ వేసి, నన్ను మాత్రం స్కిప్ చేశారు. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు లేని లోటు కనిపిస్తున్నారు అంటున్నారు. అప్పుడు నేను అంటున్నాను, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ జస్ట్ వన్ టైం, ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ అంటే నేను అక్కడికి వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, ఐ వుడ్ హ్యావ్ కమ్ ఓవర్ దేర్, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, ఐ వుడ్ హ్యావ్ బీన్ అలాంగ్ విత్ యూ, మీతో ఉండేవాడిని. కుడ్ అంటే చెయ్యగలిగాను, పాస్ట్ లోనే ఒక సామర్థ్యం గురించి కుడ్ చెప్తుంది కదా. మరి కుడ్ హ్యావ్ బీన్ అంటే కూడా ఇది కూడా ఒక ఇమాజినరీ సిచ్యువేషన్. ఈ రెండింటిని ఒకేలాగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే, నాకు ఒక మంచి అవకాశం వచ్చి ఉంటే నేను ఒక గొప్ప సినిమా డైరెక్టర్ని అయ్యి ఉండగలిగే వాడిని అని చెప్పాలనుకోండి. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ అన్ ఆపర్చునిటీ, ఐ కుడ్ హ్యావ్ బికమ్ ఏ డైరెక్టర్, లేదా ఐ కుడ్ హ్యావ్ బీన్ ఏ డైరెక్టర్, లేదా నేను ఒక డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యి ఉండేవాడిని, లేదా ఒక నేషనల్ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యి ఉండేవాడిని చెప్పాలనుకోండి. ఐ కుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్స్, ఐ కుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. అంటే ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ జరగలేదు, బట్ ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ ని ఇఫ్ తో చెప్తున్నాం అన్నట్టు. ఇఫ్ దే హ్యాడ్ సెలెక్టెడ్ మీ, ఆల్ నన్ను సెలెక్ట్ చేస్తుంటే, ఐ కుడ్ హ్యావ్ బీన్ రిప్రజెంటెడ్ ఇండియా అంటే ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగలిగే వాడిని,
ఉండగలిగే వాడిని, ఉండగలిగి ఉండేవాడిని ఎగ్జాక్ట్ మీనింగ్. సార్ ఇవన్నీ మొత్తం కన్ఫ్యూజన్గా ఉన్నాయనంటే ఏది ఒక్కసారి రాదు. ఏదైనా కానీ మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అలా ఎలా అంటే ఒకే రోజు నేను 10 గంటలు జిమ్ చేస్తా అంటే కండలు పెరగవు. కానీ రోజు గంట సేపు చేస్తా అంటే 10 రోజుల తర్వాత మనకి ఒక షేప్ కనిపిస్తుంది. కండలు పెరగకపోయినా ఒక షేప్ కనిపిస్తుంది. ఇంగ్లీష్ కూడా అలాంటిదే. రోజు ఒక అరగంట నేను నేర్చుకుంటాను అనే సిద్ధాంతంతో మీరు వెళ్ళాలి. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సార్ మీ బుక్ కొన్నాను నాకు ఇంగ్లీష్ ఏం రావట్లేదు. హ్యాపీయా? హౌ టు స్విమ్, ఈత కొట్టడం ఎలా అనే పుస్తకాన్ని 500 పేజీల పుస్తకాన్ని కొనుక్కొని మా అటక మీద పెట్టుకున్నాను, షెల్ఫ్లో పెట్టుకున్నాను. నాకు ఈత వస్తుంది ఇప్పుడు. కానీ ఈత కొలంలో దిగి రోజు అరగంట సేపు ఒక వారం రోజులు స్పెండ్ చేస్తే ఇప్పుడు ఈత వస్తుంది. అంటే బుక్కులు మన ఫేట్ని మార్చవు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన ఫేట్ మారుతుంది. అప్పుడు మనం అందులో నిష్ణాతులం అవుతాము, నైపుణ్యత సాధిస్తాము. అప్పుడు మనకు స్కిల్ వస్తుంది. సో ఎనీవేస్ ఇక్కడ చూడండి, హ్యావ్ టు అంటే మనకు తెలుసు, హ్యాస్ టు అంటే తెలుసు, చెయ్యాల్సి ఉంది అని అర్థం. బి అంటే ఉండుట అని అర్థం. అంటే ఉండాల్సి ఉంది అని చెప్పినప్పుడు ఉండాల్సి ఉంది. సార్ ఇవన్నీ బాగానే చెప్తున్నారు, మరి వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అందుకే కదా మరి మీకోసం కష్టపడి దాదాపు 3 రోజులు కష్టపడి 2 సార్లు డిలీట్ అయిపోయినా కానీ 12 గంటలు రాత్రింబగలు రాసాము. రాసి ఇంత క్లియర్గా నీట్గా రాసి మీరు బుక్ కొనని వాళ్ళు కూడా ఈజీగా బుక్లో రాసుకునే విధంగా రాసి పెట్టాము. నీడ్స్ టు అంటే ఒక పని చెయ్యాల్సిన అవసరం ఉంది. మరి బి అంటే ఉండుట కదా, ఉండాల్సిన అవసరం ఉంది అని అర్థం. నీడ్స్ టు ఉండాల్సిన అవసరం ఉంది. డేర్స్ టు బి అంటే ధైర్యంగా ఉండుట, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటది, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాము ఉండుట అని చెప్పడానికి ఈ బీని యూజ్ చేసి ధైర్యంగా అని చెప్పడానికి డేర్స్ టు యూజ్ చేసి చెప్తాము. ఆట్ టు బి అంటే బాధ్యతగా ఉండాలి లేదా బాధ్యతగా ఉంటాను, బాధ్యతగా ఉంటాము, బాధ్యతగా ఉంటాడు, బాధ్యతగా ఉంటది అని చెప్పినప్పుడు. వాంట్ టు బి అండ్ వాంట్స్ టు బి. ఐ వాంట్ అంటే కావాలి లేదా వాంట్ టు చెయ్యాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఉండాలనుకుంటున్నాను, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను. మరి బి అంటే ఉండుట అంటే అలా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి లైక్ యూ, మీలాగా నేను ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి లైక్ ఏ రోల్ మోడల్, ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్గా ఉండాలనుకోవట్లేదు. నెగిటివ్లో చెప్పినప్పుడు ఈ రకంగా వస్తుంది అన్నట్టు. అండ్ విషెస్ టు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఒకసారి గమనించండి, ఉండాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నది, ఉండాలనుకుంటున్నారు. అండ్ విషెస్ టు బి కూడా సేమ్. అండ్ వుడ్ లైక్ టు బి కూడా సేమ్ మీనింగ్. ఉండాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాము, ఉండాలనుకుంటుంది, ఉండాలనుకుంటున్నాడు, ఉండాలనుకుంటున్నారు అండ్ సేమ్ మీనింగ్. అండ్ ఏబుల్ టు చెయ్యగలిగే స్థితిని తెలిపినప్పుడు మనము చెప్తుంటాం. అంటే నేను ఉండగలిగే స్థితి. ఐ ఆమ్ ఏబుల్ టు బి a trainer for many years. నేను చాలా సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా I am able to be a trainer. I am able to provide free English classes and I am able to be a role model for many people. అంటే ఉండగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పడానికి. ప్రస్తుతం అయితే I am అంటాము, గతంలో అయితే I was అంటాము, భవిష్యత్తులో అయితే I shall be, will be అని అంటాము. I am able to లేదా గతంలో నేను అందరికీ ఆదర్శంగా ఉండగలిగాను అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఏబుల్ టు బి ఏ ఇన్స్పిరేషన్. ఐ వాజ్ ఏబుల్ టు బి అన్ ఇన్స్పిరేషన్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్తుంటాం. విల్లింగ్ టు అంటే ఉండాల్సి ఉంది. అంటే విల్లింగ్ టు అంటే ఉండాల్సి ఉంది అని ఎందుకంటే విల్లింగ్ అంటేనే ఒక పని చేయడానికి ఇష్టత తెలపడం అన్నట్టు. ఐ ఆమ్ విల్లింగ్ టు మ్యారీ యూ అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు హెల్ప్ యూ అంటే మీకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాను. ఇక్కడ ఇష్టంగా ఉండుట, ఇష్టంగా ఉండాల్సి ఉంది, ఆ సిచ్యువేషన్ని చెప్తున్నాం అన్నట్టు. నిన్న నేను మీతో ఉండడానికి ఇష్టపడ్డాను బట్ మీరు నన్ను పంపించారు. ఐ వాజ్ విల్లింగ్ టు బీ విత్ యూ బట్ యూ సెంట్ మీ అవే బట్ యూ డింట్ లెట్ మీ కమ్ ఇన్ సైడ్.
మీరు నన్ను ఇంట్లోకి లోపలికి రానివ్వలేదు. గోయింగ్ టు అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ముందు గోయింగ్ టు బి అంటే చేయబోతున్నాను అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ ఎ టైటిల్ సూపర్ 30 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో గోయింగ్ టు అంటే అది. మరి బి అంటే ఉండుట కదా. భవిష్యత్తులో ఉండబోతున్నాను. భవిష్యత్తులో ఉండబోతున్నాను. I am going to be a role model. I am going to be a number 1 trainer. I am going to be a king. I am going to be the king of both the Telugu states. I am going to be the king of India. రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా, భవిష్యత్తులో నేను కింగ్ అవ్వబోతున్నానని చెప్పి ఆ ఒక్కటి అడక్క సినిమాలు చెప్తాడు కదా. నేను అవ్వబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఎ కింగ్, అవ్వబోతున్నాను. హ్యాడ్ టు అంటే ఒక పని నచ్చినా నచ్చకపోయినా చెయ్యాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి అంటే నేను మీకు ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చింది. బేసికల్గా మీరు అంటే నచ్చదు నాకు, బట్ నేను ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చింది. మీరు నా గురించి చెప్పాలి. ఎలా చెప్తారు? అప్పుడు ఎలా చెప్తారంటే నేను మీతో ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ టు బి యువర్ ఫ్రెండ్ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఐ హ్యాడ్ టు బి యువర్ ఫ్రెండ్. ఆడితో రూమ్మేట్గా ఉండాల్సి వచ్చింది, ఎవడరా బాబు వాడితో తలపోటు అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారు? ఐ హ్యాడ్ టు బి హిస్ రూమ్మేట్. బేసికల్లీ ఐ డింట్ లైక్ హిమ్ బట్ ఐ హ్యాడ్ టు బి హిస్ రూమ్మేట్. ఐ యూజ్డ్ టు బి ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి యూజ్డ్ టు. ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఐ యూజ్డ్ టు బి ఎలా ఉన్నామని చెప్పడానికి పనిచేస్తున్నాను. ఐ యూజ్డ్ టు బి లేజీ. ఒకప్పుడు లేజీగా ఉండేవాడిని. ఇప్పుడు ఏం పెద్ద యాక్టివ్ అని కాదు, ఇప్పుడు కూడా లేజీయే. డోంట్ వరీ, నా గురించి ఏమేమి గొప్ప చెప్పుకోవట్లేదు. ఐ యూజ్డ్ టు బి లేజీ. ఐ యూజ్డ్ టు బి యాక్టివ్. ఒకప్పుడు యాక్టివ్. బేసికల్గా యాక్టివ్ అనే ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సో యాక్టివ్, లేజీయే. రైట్? ఓకే, ఒకప్పుడు అలా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి డైనమిక్. చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడిని జుట్టు పోకముందు. ఇప్పుడు జుట్టు వచ్చింది, బట్టతల కనిపిస్తుంది కాబట్టి యావరేజ్గా ఉన్నాను. ఒకప్పుడు హ్యాండ్సమ్గా ఉండేవాడిని అని చెప్పడానికి ఐ యూస్ టు బి వెరీ హ్యాండ్సమ్. ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో ఆవిడ చాలా అందంగా ఉండేది, చాలా అందగత్తే ఉండేది. ఒకప్పుడు ఉండేది చెప్పాలనుకోండి. ఎలా చెప్తారు? షీ యూజ్డ్ టు బి వెరీ బ్యూటిఫుల్. షీ యూజ్డ్ టు బి గార్జియస్. షీ యూజ్డ్ టు బి డైనమిక్. రైట్? సో ఈ రకంగా మనం చెప్పొచ్చు. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. కెన్ అంటే చెయ్యగలను, బి అంటే ఉండుట. ఈ రెండింటికి తెలుగు మీనింగ్ ఏంటి? ఉండగలను అని దాని మీనింగ్. తెలుగు మీనింగ్స్ అన్ని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా లేట్ అవుతుంది కాబట్టి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది క్లాస్ కాబట్టి ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కెన్ బి అంటే ఒక ఎబిలిటీ అన్నట్టు. ఐ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్. నేను ఎవరికైనా మిత్రుడిగా, నేను ఒక స్నేహితుడిగా ఉండగలను. ఐ కెన్ బి హానెస్ట్ అంటే అడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్తాను. నేను నిజాయితీగా ఉండగలను, ఫ్రెండ్స్తో ఉండగలను. నిజాయితీగా ఉండడానికి గట్స్ అవసరమా? ఎబిలిటీ అవసరమా? ఖచ్చితంగా అవసరము. ఐ కెన్ బి దేర్ విత్ దెమ్ ఎట్ ఎనీ టైమ్. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కి నేను వాళ్ళతో ఎనీ టైం, ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఎనీవేర్ ఉండగలను, ఉంటాను అని చెప్పినప్పుడు ఐ కెన్ బి దేర్. ఇక్కడ కెన్ బి చూడండి, ఇక్కడ కామన్ గా వచ్చింది, ఐ కామన్ గా వచ్చింది. ఒకటే ఐ నౌన్ తో చెప్తున్నాము, అడ్జెక్టివ్ తో చెప్తున్నాము, అడ్వర్బ్ తో చెప్తున్నాము, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో చెప్తున్నాము, అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో చెప్తున్నాము. అండ్ ఒక ఐతో నేను చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు వి, యు, దే, హీ, షీ, ఇట్ తో ఇదే కెన్ బి తీసుకొని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయండి. ఎందుకు మాట్లాడరు? అమెరికాకి వెళ్ళి చిత్తగొట్టేస్తారు ఇంగ్లీష్ని ఖచ్చితంగా. రైట్? ఐ కెన్ బి మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరితో ఒక సత్సంబంధాలని నేను ఏర్పరచుకోగలను, ఉండగలను అని చెప్పినప్పుడు ఐ కెన్ బి లైక్డ్ బై దెమ్. అందరి చేత నేను ఇష్టపడేలాగా చేసుకోగలను అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. కుడ్ బి తెలుసు మనకు. కుడ్ అంటే చెయ్యగలిగాను, అండ్ బి అంటే ఉండుట. కుడ్ బి. కుడ్ అంటే చేయగలిగాను, బి అంటే ఉండుట. అంటే ఒక పనిని చేస్తూ ఉండగలిగాను లేదా ఉండగలిగాను అని చెప్పిన సందర్భంలో మనం కుడ్ బిని యూజ్ చేస్తాము. ఐ కుడ్ బి ఏ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్.
ఇక్కడ ఐ కుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్ ఆఫ్ వశిష్ట 360. నేను చెప్పినట్టు ఫాలో అయితే గుడ్ స్టూడెంట్. ఐ కుడ్ బి వెరీ సిన్సియర్. నేను చాలా సిన్సియర్. ఎప్పుడు కుడ్ యూజ్ చేసాం కాబట్టి ఇది పాస్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ బి అంటే ఇది పాస్ట్ లో అన్నట్టు, ఇప్పుడు కాదన్నట్టు దాని అర్థం. ఐ కుడ్ బి వెరీ సిన్సియర్ డ్యూరింగ్ ద కోర్స్ పీరియడ్. ఈ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ పీరియడ్ లో నేను చాలా సిన్సియర్ గా సార్ చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఫాలో అయ్యాను. అంతేగాని బుక్ కొని తల గడ కింద పెట్టుకొని పడుకోలేదు. అలా పెట్టుకుంటే ఎవరికి రాదు. ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కొత్త కత్తిని తీసుకొచ్చి రోజు వాడకుండా మూలకు పడేసాం అనుకోండి, తుప్పట్ అయిపోతుంది. తుప్పట్టిన కత్తిని తీసుకొచ్చి రోజు వాడితే అది షార్ప్ అవుతుంది. ఇంగ్లీష్ అయినా అంతే, ఇంకా ఏదైనా అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లక్ నెవర్ మేక్స్ మ్యాడ్ మ్యాన్ వైజ్. యువర్ హార్డ్ వర్క్ షుడ్ డిఫైన్ యువర్ సక్సెస్ అండ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండగలిగే వాడిని. కుడ్ బి అంటే పాస్టే కాబట్టి. ఐ కుడ్ బి ప్రాక్టీసింగ్ విత్ దెమ్ ఎవ్రీ డే. అండ్ ఐ కుడ్ బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఐ కుడ్ బి సెలెక్టెడ్. ఐ కుడ్ బి ఇన్స్పైర్డ్. ఐ కుడ్ బి మోటివేటెడ్. ఐ కుడ్ బి మోటివేటెడ్. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్యాసివ్ వాయిస్ లో ఈ రకంగా కూడా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. రైట్. మే అండ్ మైట్ రెండింటికి కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ మే అంటే చేస్తే, చేసి, చేయొచ్చు. అంటే ఇక్కడ ఉండొచ్చు అనే అర్థం వస్తుంది అన్నట్టు. బి అంటే ఉండుట. మే అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాట్ సో గ్యారంటీ. 50% కూడా గ్యారంటీ లేదన్నట్టు. సో మేబీ అని అంటే అలా ఉండొచ్చు. ఐ మే బి ఏ పొలిటీషియన్ ఇన్ ద ఫ్యూచర్. ఐ మే బి ఏ పొలిటీషియన్ అంటేనే అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఐ మే బి హానెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఎవడు హానెస్ట్ గా ఉంటాడు? నేనైనా, మీరైనా? ఎవడో ఉండడు. కాబట్టి ఐ మే బి హానెస్ట్ అంటే ఉండొచ్చు, చెప్పలేము. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, బట్ నేనైతే ఉండను అని చెప్పడానికి అలా చెప్తుంటాం అన్నట్టు. ఐ మే బి దేర్ ఇన్ పార్లమెంట్. ఐ మే బి దేర్ ఇన్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ లో ఉండొచ్చు. ఎప్పుడు గెలిస్తే, గెలవకపోతే ఇంటి దగ్గరే. ఐ మే బి హెల్పింగ్ ద పూర్. రాజకీయ నాయకుడు అయిన తర్వాత, పార్లమెంట్ లో ఉన్న తర్వాత, పొలిటీషియన్ అయిన తర్వాత ఏం చేయాలి? హెల్పింగ్ ద పూర్ అని చెప్పాలి, సొంత ఆస్తులు కూడబెట్టుకోవాలి. కాబట్టి ఐ మే బి అని చెప్పాలి అన్నట్టు. సో 50% చేస్తాం కాబట్టి, సో చేస్తాము. బట్ జనాలకు వెళ్ళినప్పుడు ఇలా చెప్పొద్దు, ఐ మస్ట్ బి అని చెప్పాలి. ఇక్కడ జనాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రము ఐ మస్ట్ బి, తప్పకుండా చేస్తూ ఉండాలి అనే విషయం చెప్పాలి. బట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్లీగా ఐ మే బి ఏమో చేస్తే చేయొచ్చు, బట్ చెయ్యము, అది తెలిసిన విషయమే. ఐ మే బి లైక్డ్ బై ద పీపుల్. ఇలాంటి వాడిని ఎవడు లైక్ చేస్తాడు? ఎవడు లైక్ చేయడు. బేసికల్గా అలాంటి వాడిని ఎవడు లైక్ చేయడు. కాబట్టి పీపుల్ కూడా నన్ను లైక్ చేస్తే లైక్ చేయొచ్చు, చేయకపోతే చేయరు. బట్ మంచిగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ మైట్ బి కూడా దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ మే బి అండ్ మైట్ బి. మైట్ బి ఆల్సో సేమ్. మైట్ బి అన్నా కూడా నాట్ సో గ్యారంటీడ్. చాలా ఒక సందిగ్ధంగా ఉంది, గ్యారంటీగా లేదు, ఒక డౌట్ఫుల్గా ఉంది అనే సిచ్యువేషన్లో చెప్తాము. ఐ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్. నా ఇంటికి ఎవడు పోలీస్ ఆఫీసర్ చేస్తాడు నన్ను? చెప్పలేము. ఐ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్. రైట్. ఐ మైట్ బి వెరీ సిన్సియర్. నేను సిన్సియర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఐ మైట్ బి దేర్ ఇన్ హైదరాబాద్. అక్కడ ఉండొచ్చు, నేను హైదరాబాద్లో ఉండొచ్చు ఫ్యూచర్లో. ఐ మైట్ బి దేర్. ఇట్ మైట్ బి రైనింగ్ అంటే వర్షం పడొచ్చు, పడకపోవచ్చు. రైట్. పడుతూ ఉండొచ్చు, పడకపోవచ్చు కూడా. ఐ మైట్ బి దేర్. ఐ మైట్ బి ఇంటరాగేటింగ్ ద క్రిమినల్స్. పోలీస్ ఆఫీసర్ అయినాక ఇంటరాగేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంటరాగేటింగ్ చేస్తూ ఉండొచ్చు. ఐ మైట్ బి కిడ్నాప్డ్ బై ద క్రిమినల్స్. ఎక్కువ ఇంటరాగేటింగ్ చేస్తే నన్ను క్రిమినల్స్ కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని దాని అర్థం అన్నట్టు. నెక్స్ట్ షుడ్ బి. షుడ్ అంటే చెయ్యాలి, బి అంటే ఉండాలి. సింపుల్ గా దీని అర్థం ఏంటి? ఉండాలి. సింపుల్ గా దీని అర్థము ఉండాలి. ఐ షుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్. అందరం అలాగే అనుకుంటాం, బట్ ఎవరం కూడా అలా ఉండం. ఐ షుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్. రైట్. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్. ఇది అసలే కాదు. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్, బట్ బేసికల్లీ వీఆర్ లేజీ. లేజీయా, యాక్టివా? వీఆర్ వెరీ యాక్టివ్ బేసికల్లీ. సో ఐ షుడ్ బి వెరీ యాక్టివ్. నేను
యాక్టివ్గా ఉండాలి. లేజీగా ఉన్నాను కాబట్టే మామ రేపటి నుండి నేను చాలా యాక్టివ్గా ఉండాలి, జిమ్‌కి పోవాలి అని చెప్తున్నాం అన్నట్టు. ఐ షుడ్ గో టు జిమ్ అంటే నేను జిమ్‌కు వెళ్ళాలి. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్. లేజీగా ఉన్నాను కాబట్టి అలా చెప్పాను. ఐ షుడ్ బి దేర్ ఇన్ ద కాలేజ్. కాలేజ్ బంక్ కొట్టి బీచ్‌లో పొంటి తిరగడం కంటే నేను కాలేజ్‌లో ఉండాలి అని చెప్పాలనుకోండి. ఎందుకంటే ఇంటర్నల్స్ లేకుంటే ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఐ షుడ్ బి దేర్ ఇన్ ద కాలేజ్ ఇన్ టైమ్. టైమ్‌కి ఉండాలి. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉండాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉండాలి. ఐ షుడ్ బి ఉండాలి. ఐ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఆల్. అందరూ నన్ను పొగుడుతూ ఉండాలి. ఐ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఆల్. అందరు నన్ను పొగుడుతూ ఉండాలి. రైట్? ఇదొక మీనింగ్ అయిపోయింది. మస్ట్ బి. షుడ్ బికి మస్ట్ బికి ఒకటే తేడా. షుడ్ బి అంటే ఉండాలి. మస్ట్ బి అంటే నొక్కి చెప్పడం. అంటే స్ట్రెస్ చేసి చెప్పడం. మస్ట్ బి అని అంటే గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పడం. మస్ట్ బి ఏం లేదు. తప్పకుండా ఖచ్చితంగా అని చెప్పడం కోసం మనం మస్ట్‌ని ఉపయోగిస్తాం. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా కానీ. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అందరు అర్థం. ఐ మస్ట్ బి ఎ డాక్టర్. ఎందుకనంటే ఎంతో మంది ప్రాణాలని రక్షించడం కోసం నేను డాక్టర్‌గా ఉండాలి అని చెప్పాలనుకోండి. ఐ మస్ట్ బి ఎ డాక్టర్. ఐ మస్ట్ బి ఎ సోల్జర్. ఇండియాలో సోల్జర్ అనే దానికి ఒక హై ఫండా ఉంటుంది కాబట్టి హై ఎనర్జీ ఆక్టేన్ ఉంటుంది కాబట్టి ఐ మస్ట్ బి ఎ సోల్జర్. ఐ మస్ట్ బి ఇంటెలిజెంట్ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ కాదనే కదా అర్థం. ఇంటెలిజెంట్‌గా తప్పకుండా ఉండాలి. నన్ను అందరూ మోసం చేస్తున్నారు. ఐ మస్ట్ బి దేర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లో ఉండాలి. హైదరాబాద్‌లో తప్పకుండా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఐ మస్ట్ బి సర్వింగ్ ద నీడీ పీపుల్ ఆర్ ద పూర్ పీపుల్. ఐ మస్ట్ బి సర్వింగ్ ద నేషన్. ఈ దేశానికి సర్వ్ చేస్తూ అంటే సేవ చేస్తూ ఉండాలి. తప్పకుండా ఉండాలి. మస్ట్ బి అంటే తప్పకుండా. ఐ మస్ట్ బి సపోర్టెడ్ బై ద స్టాఫ్. నేను రోజు మీ క్లాసులు చెప్పాలి అని అంటే ఇవన్నీ రాసి చేసి స్లైడ్లు ప్రిపేర్ చేసి లైటింగ్లు చూసుకొని ఇవన్నీ చేయడానికి ఐ మస్ట్ బి సపోర్టెడ్ బై మై స్టాఫ్. నా స్టాఫ్ నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండాలి అని దాని అర్థం. వుడ్ బి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటది వుడ్ బి అంటే భవిష్యత్తులో ఉండుట లేదా గతంలో ఉండేవాడిని, ఉన్నాము, ఉన్నాడు అని చెప్పడానికి రెండింటికి యూజ్ చేయొచ్చు. అంటే పాస్ట్‌కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్‌కి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం పాస్ట్‌లోనే ఇచ్చాము. వన్స్ ఐ వుడ్ బి అ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. నాకు మా ఫ్రెండ్‌కి ఒక గొడవ అయింది. మీరు వచ్చి అన్నాడు వాడు తెలుసా అంటే ఒకప్పుడు నేను కూడా వాడి ఫ్రెండ్‌నే అని చెప్తున్నాను. వన్స్ అంటే ఒకప్పుడు. ఐ వుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ హిమ్. ఐ వుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అతడి ఫ్రెండ్ నేను. ఐ వుడ్ బి దేర్ ఇన్ మై నేటివ్ ప్లేస్. నేను మా నేటివ్ ప్లేస్‌లో మా స్వస్థలంలో ఉండేవాడిని. ఐ వుడ్ బి వెరీ క్లోజ్ టు హిమ్. నేను వాడికి చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. ఐ వుడ్ బి ప్లేయింగ్ విత్ హిమ్. వాడితో రోజు ఆడుతుండేవాడిని. రైట్? ఐ వుడ్ బి బీటెన్ బై హిమ్. వాడు నన్ను రోజు చితక బాదేవాడు. అందుకే వాడితో కట్ చేసుకున్నాను. వాడు నన్ను రోజు కొడుతుండేవాడు. ఐ వుడ్ బి బీటెన్. వాడు నన్ను వాడితో తన్నులు తింటుండేవాడిని అని చెప్పడానికి ఇది అన్నట్టు. ఐ వుడ్ బి బీటెన్ బై హిమ్. అండ్ హ్యావ్ బీన్ అంటే ఏదైనా ఒక పని పాస్ట్‌లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్‌లో కూడా ఆ పని ఇంకా కొనసాగుతుంది. అంటే పాస్ట్‌లో స్టార్ట్ అయ్యి ఆ పని ప్రెజెంట్‌లో కూడా కొనసాగుతున్నప్పుడు. ఐ హ్యావ్ బీన్ ఎ ట్రైనర్ ఫర్ 12 ఇయర్స్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌ని వాస్తవానికి 12 ఇయర్స్ కాదు 14 ఇయర్స్ రైట్? 14 ఇయర్స్‌గా నేను ట్రైనర్‌గా ఉన్నాను. ఎప్పుడు మొదలుపెట్టాను? పాస్ట్‌లో మొదలుపెట్టాను. ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఐ హ్యావ్ బీన్ ఎ ట్రైనర్ అంటే ఒక పని గతంలో మొదలై ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొనసాగుతుందని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ ఏ ట్రైనర్ ఫర్ 14 ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ యాక్టివ్ త్రూఅవుట్ మై కెరియర్. నా కెరియర్ మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా యాక్టివ్‌గా ఉన్నాను. యాక్టివ్ పార్టిసిపెంట్‌ని నేను. ఐ హ్యావ్ బీన్ దేర్ ఆన్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ఆల్ ద ఒకేషన్స్. అన్ని అకేషన్స్‌లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రెజెన్స్ అనేది ఉంది అని చెప్పడానికి. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఆల్ దీస్ ఇయర్స్. ఈ 14 ఇయర్స్ ఎప్పుడు 14 ఇయర్స్ కింద స్టార్ట్ అయింది ఇంకా కొనసాగుతుంది. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ద స్టూడెంట్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ లైక్డ్ బై ఆల్ మై స్టూడెంట్స్. ఇంత కష్టపడి ఇంతసేపు నిల్చొని చెప్పిన తర్వాత స్టూడెంట్స్ లైక్ చేయరా? చేస్తారు కదా ఖచ్చితంగా. నన్ను ప్రేమిస్తారు. నా స్టూడెంట్స్ నన్ను కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్
లైక్డ్, లవ్డ్, అప్రిషియేటెడ్, ప్రైజ్డ్ అని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అన్నట్టు. షీ అంటే ఆమె. ఇక్కడ కొత్త ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది, అది మనకు తెలిసిందే. షీ హ్యాస్ బీన్ ఎ స్టూడెంట్ సిన్స్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ నుండి అని చెప్పడానికి సిన్స్ యూజ్ చేశాం ఇక్కడ, రైట్. సో లాస్ట్ మంత్ నుంచి ఆమె మన స్టూడెంట్. షీ హ్యాస్ బీన్ పంక్చువల్ ఆల్ దీస్ డేస్. ఇన్ని రోజుల నుంచి ఆమె పంక్చువల్ గానే ఉంది, అంటే గతం నుండి ఇప్పటి వరకు కూడా పంక్చువల్ గానే వస్తుంది, ఇరెగ్యులర్ గా రావట్లేదు, పంక్చువల్ గానే వస్తుంది. పంక్చువల్ గా అంటే రెగ్యులర్ గా టైం కు వస్తుంది, టైం మెయింటైన్ చేస్తుంది అని దాని అర్థం. సో పంక్చువల్ అని చెప్పాం. షీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద కాలేజ్ ఫర్ 3 years. కాలేజ్ లో 3 సంవత్సరాలు. చూడండి, బీటెక్ 4 సంవత్సరాలు అయితే థర్డ్ ఇయర్ లో ఉంది అమ్మాయి. షీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద కాలేజ్ ఫర్ ద లాస్ట్ 3 years. 3 సంవత్సరాలుగా కాలేజ్ లో ఉంది, ఇంకో సంవత్సరం కూడా ఉంటుంది దాని అర్థం. షీ హాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ నుండి, అంటే లాస్ట్ వీక్ అంటే పాస్ట్, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. షీ హాస్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ వీక్. సో నుండి అని చెప్పడానికి, ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనం సిన్స్ యూజ్ చేస్తాము. ఈరోజు మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా ఇదే క్వశ్చన్ ఉంది, రైట్. సిన్స్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు, ఎప్పటి నుంచి, లాస్ట్ వీక్ నుండి ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. షీ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ అవార్డ్స్ అండ్ అప్రిషియేషన్స్. ఆమెకు ఎన్నో అవార్డ్స్, అప్రిషియేషన్స్ ఇవ్వబడ్డాయి, ఆమెకు ఇచ్చారు. ఈ 2 అర్థాలు వస్తాయి. ఆమెకు ఇచ్చారు, ఆమెకు ఇవ్వబడ్డాయి, 2 అర్థాలు వస్తాయి ఇక్కడ, రైట్. హ్యాడ్ బీన్. హ్యాడ్ బీన్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి, గతంలో కొంతకాలం జరిగి, గతంలోనే ఎండ్ అవుతుంది, ప్రజెంట్ వరకు రాదా పని. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ బీన్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఓయూ టిల్ అంటే 2010. ఇప్పుడు ఉందా? 2010 ఎప్పుడో అయిపోయింది. 2010 వరకు నేను స్టూడెంట్, ఓయూ స్టూడెంట్. ఓయూ అంటే ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ఓయూ ఏయూ స్టూడెంట్ అయితే ఏయూ రాయండి, నాగార్జున అయితే నాగార్జున అని రాయండి. ఐ హ్యాడ్ బీన్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఫెలో స్టూడెంట్స్. నేను అప్పుడు నా ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఐ హ్యాడ్ బీన్ దేర్ ఇన్ వరంగల్ బిఫోర్ ఐ కేమ్ టు. బిఫోర్ అంటే హైదరాబాద్కి రాకముందుకు. ఐ కేమ్ హియర్. ఎక్కడ ముందెక్కడున్నాను? వరంగల్లో ఉన్నాను. బిఫోర్ ఐ కేమ్ హియర్. హియర్ అంటే ఏంటి? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ అని చెప్తున్నాను. బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఐ హ్యాడ్ బీన్ దేర్ ఇన్ వరంగల్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. ఏంటి సార్ ఇంత చెప్తున్నారు క్లాసెస్, ఏంటి దీని ఉపయోగం అని అంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఎదిరించేవాడు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు, మీకు ఈ పాయింట్ తెలియదనేవాడు, మిమ్మల్ని ఏలు పెట్టి చూపించేవాడు ఉండొద్దు అనే విషయంతో ఇన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ దేర్ బిఫోర్ ఐ కేమ్ హియర్. నేను ఉస్మానియాలో చదువుతుండేవాడిని ఇక్కడ రాకముందు, అంటే ఇంగ్లీష్ క్లాసులు చెప్పక ముందు వరకు నేను ఉస్మానియాలో చదువుతుండే వాడిని. ఐ హ్యాడ్ బీన్ సపోర్టెడ్ బై ఆల్ మై ఫ్రెండ్స్. నన్ను మా ఫ్రెండ్స్ అందరి చేత సపోర్ట్ చేయబడ్డాను ఒక మీనింగ్. నన్ను ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేశారు. ఎప్పుడు? గతంలోనే కొంతకాలం వరకు నన్ను సపోర్ట్ చేశారు, రైట్. షెల్ హ్యావ్ బీన్. షెల్ అంటేనే మీకు తెలుసు, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్. షెల్ అంటేనే మీకు తెలుసు అది భవిష్యత్తు అన్నట్టు. భవిష్యత్తులో కూడా ఒకనొక సమయం వరకు ఆ పని జరుగుతూనే ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం మనం. ఎక్స్క్యూజ్ మీ. ఐ షెల్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ మోటివేటర్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అని చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ అన్నట్టు. ఇప్పుడు మోటివేటర్నా నేను? కాదు. ఇప్పుడు మనకు 12 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, భవిష్యత్తులో 20 లక్షలు అవుతారు. సౌత్ ఇండియాలో టాప్ ఛానల్, ఇండియాలో నెంబర్ 1 స్పోకెన్ ఇంగ్లీష్ బెస్ట్ సెల్లింగ్ బుక్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? ఇంకా బిఆర్ షెఫీ లాగా అందరిలాగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇడిచిపెట్టి గ్రేట్ మోటివేషనల్ క్లాసులు నువ్వు సాధించగలవు, నువ్వు ఏమైనా చేయగలవు అని చెప్పి మోటివేషనల్ క్లాసెస్కి బయలుదేరుతాం అన్నట్టు. ఎప్పుడు? ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్. ఐ షెల్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ మోటివేటర్. షెల్ హ్యావ్ బీన్ అంటే నెక్స్ట్ ఇయర్ లేదా అవతల నెక్స్ట్ ఆ పైన వచ్చే ఇయర్కి నేను ఒక గ్రేట్ మోటివేటర్గా ఉంటాను అని చెప్పడానికి చెప్తున్నాం అన్నట్టు. షెల్ హ్యావ్ బీన్. ఐ షెల్ హ్యావ్ బీన్ వెరీ ప్రాక్టికల్ బై ద టైమ్. ఇప్పుడంటే ఫ్రీ క్లాసులు ఇస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఫ్రీ క్లాసులు ఏం చేస్తాను? ఈ క్లాసులన్నింటినీ కూడా ఇలాగే రికార్డ్ చేసి యాప్లో పెట్టి 999 రూపాయలు ఈరోజు ఆఫరు, ఈరోజు దసరా ఆఫరు, ఈరోజు హోలీ ఆఫరు, కొనండి అని చెప్పి అందరి చేత కొనిపిస్తాము. ప్రాక్టికల్గా అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఎందుకు అర్థం అవుతుంది? ఫ్రీగా వస్తే ఏది అర్థం కాదు. సో ఐ షెల్ హ్యావ్ బీన్ వెరీ ప్రాక్టికల్ బై ద టైమ్
బై నెక్స్ట్ ఇయర్కి చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఇదంతా కూడా కోర్స్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్, స్పోకెన్ ఇంగ్లీష్ అల్టిమేట్, ఈజీ వే ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని 4, 5 టైటిల్లు పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ చిల్డ్రన్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ పేరెంట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ జాబ్ సీకర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ ఐఎల్స్ రాసే వాళ్ళకు, టోఫెల్ రాసే వాళ్ళకు అని చెప్పి 4, 5 కోర్సులు వీటినే స్పిట్స్ అండ్ పీసెస్గా చేసి పెడితే ప్రాక్టికల్గా ఉంటే అప్పుడు యాప్లో పెడితే అప్పుడు పెట్టి డబ్బులు పెట్టి కొంటారు కాబట్టి చూస్తారు. ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నాడు కాబట్టి పిచ్చోడ్రా బాబు వీడేంటి అని చెప్పి అనుకుంటారు. ఐ షల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ముంబై బై నెక్స్ట్ ఇయర్. డైరెక్టర్ అయితే మరి బాలీవుడ్కే కదా, అక్కడికి వెళ్ళాలి కదా. ఐ షల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ముంబై బై నెక్స్ట్ ఇయర్కి నేను ముంబైలో అక్కడ ఉండాలి భవిష్యత్తులో, రైట్? సో ఐ షల్ హ్యావ్ బీన్ డూయింగ్ సమ్ బిజినెస్ బై ద టైమ్. అప్పుడు భవిష్యత్తులో ఆ టైంలో నేను ఆ బిజినెస్ చేస్తూ ఉండాలి. అండ్ ఐ షల్ హ్యావ్ బీన్ సపోర్టెడ్. నేను మీ అందరితో సపోర్ట్ చేయబడాలి, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి అని చెప్పినప్పుడు బై ఆల్ మై ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. వీటన్నిటిని బేసికల్గా మనము న్యూస్ పేపర్లో చూస్తాం. వీ డోంట్ స్పీక్ దెమ్ ఇన్ కామన్ ఇన్ అవర్ కొలాక్యువల్ లాంగ్వేజ్ అంటే వాడుక భాషలో వీ డోంట్ యూజ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. బట్ న్యూస్ పేపర్ చదివినా, బుక్ చదివినా, ఇంకెవరైనా మాట్లాడినా, కేటీఆర్ లాంటి వాళ్ళు హైఫై ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మీకు, శశి థరూర్ లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా మీకు ఇలాంటి పదాలు అర్రే మావాడు చెప్పలేదు, మా సార్ చెప్పలేదు అనుకోవద్దు. ఇంకా మావాడు అన్ని చెప్పాడు, అన్నీ ఉన్నాయి, ఫుల్ క్లియర్ అని అనుకోవాలి. ఐ విల్ హ్యావ్ బీన్ అన్నా కూడా మీనింగ్ పెద్దగా లేదు. ఐ విల్ హ్యావ్ బీన్ ఏ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా బై 2030. ఇప్పుడు చేసే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అన్నీ కూడా హిందీలోకి, పుష్ప సినిమాని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినట్టు, డబ్ చేసినట్టు చేస్తాము. అప్పుడు 2030లో నేను రిచెస్ట్ పర్సన్ అవుతాను. ఎందుకు? అప్పుడు యాప్లో పెట్టి కోర్సులు దసరా దీపావళి ఆఫర్లను అమ్ముతాం కాబట్టి, రైట్? ఐ విల్ హ్యావ్ బీన్ వెరీ సింపుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలా సింపుల్గానే ఉన్నాను, భవిష్యత్తులో ఇంకా సింపుల్గా ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బీన్ సింపుల్. ఐ విల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ మై నేటివ్ ప్లేస్ బై ద టైమ్. అన్ని చేసిన తర్వాత ఏముంటుంది, లాస్ట్కు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే కాలక్షేపం చేస్తుంటాం. అంటే అప్పుడు ఆ టైంకి అలా ఉంటానని చెప్పడానికి. ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడంటే రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాత అందరికీ అన్ని క్లాసులు చెప్పేసినాము, అందరికీ బాగా నేర్చుకున్నాం, ఈ క్లాసెస్ అన్ని కోర్సెస్ అన్ని చేసిన తర్వాత ఏముంటుంది, ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పినప్పుడు. ఐ విల్ హ్యావ్ బీన్ రెస్పెక్టెడ్ బై ఆల్ ద పీపుల్. ఇంత కష్టపడి ఇంత కాన్సెప్ట్ చెప్పినప్పుడు అందరు రెస్పెక్ట్ చేయకుండా రాళ్ళు ఇసురుతారా? ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారు, రైట్? నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఒక పని చేయలేదు బట్ చేసి ఉండాల్సిందే కాదు, కరెక్ట్ మీనింగ్ చెప్తాను చూడండి. ఒక పని చేసి ఉండాల్సింది, ఒక పని చేసి ఉండాల్సింది. అరే అలా కాలేదు, అలా అయితే బాగుండు అనే సందర్భంలో ఒక రిగ్రెట్తో, అంటే ఒక పశ్చాత్తాపంతో, అప్పుడు ఐ షుడ్ హ్యావ్ బీన్ ఒక రిగ్రెట్తో చెప్తుంటాం అన్నట్టు. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఏ సినిమా హీరో. నేను సినిమా హీరోనై ఉండాల్సింది, నేను కాదు, నన్ను ఎవరు చూడు. ఐ షుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాండ్సమ్. ఇదైతే వాస్తవమే, నేను హ్యాండ్సమ్గా ఉండాల్సి. ఇప్పుడు కూడా చాలా హ్యాండ్సమ్గానే ఉన్నాను, బట్ ఇంకా హ్యాండ్సమ్గా ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, కానీ 15 ఏళ్ల కిందే హైదరాబాద్కు వచ్చి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. అదర్వైజ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ హియర్ ఇన్ హైదరాబాద్లో ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ సినీ ఫీల్డ్. నాకు సినిమాలు అంటే పిచ్చి కాబట్టి ఇప్పుడు ట్రై చేసేంటి, ఒకప్పుడే నేను ట్రై చేసి ఉండాల్సింది సినిమా ఫీల్డ్లో అని చెప్పాలనుకోండి. ఐ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ సినిమా ఫీల్డ్. ఐ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ మెనీ అవార్డ్స్. నాకు చాలా అవార్డ్స్ వచ్చి లేదా ఇచ్చి ఉండాల్సింది. నేను చేయలేదు, బట్ ఒకవేళ ఉంటే కనుక సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అలా ఉండేది. మస్ట్ హ్యావ్ అంటే సేమ్ షుడ్ హ్యావ్ బీన్ లాగానే, మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది, తప్పకుండా లేదా ఖచ్చితంగా చేసి ఉండాల్సింది. నేను చెప్పే అంశాలన్నీ కూడా మన నోట్బుక్లో ఉన్నాయి. అండ్ ఒక విషయం మర్చిపోయాను, మీరు 215 నుండి 216, 217, 218, 218, 220 అండ్ 222,
223, 224, 225, 226 వరకు ఇవే ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసి బాగా గడగడ బాగా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను చెప్తాను. వీటన్నిటిని కూడా మన బుక్లో రాసుకోండి. ఎక్కడి నుంచి రాసుకోవాలి మీరు? పేజీ నెంబర్ 215 నుంచి 222 వరకు, 215 నుంచి 226 వరకు, 26 వరకు మీరు రాసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని అందులో రాసుకోవాలి. మళ్ళీ ఫోన్ చేసి సార్ ఆ డబ్బాలలో ఏం రాయాలి, ఆ కాలమ్స్లో ఏం రాయాలి, ఆ బాక్స్లలో ఏం రాయాలి, ఆ గడులలో ఏం రాయాలి, ఈ క్వశ్చన్లు అడగద్దు. ఇవే 5 ఎగ్జాంపుల్స్ అక్కడ రాసుకోవాలి. ఐ మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా లేదా ఖచ్చితంగా ఉండి ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్. నేను ప్రైమ్ మినిస్టర్ గా తప్పకుండా ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ డైనమిక్. నేను డైనమిక్ గా ఉండాల్సింది. ఎప్పుడు ఎలా? తప్పకుండా ఖచ్చితంగా. ఐ మస్ట్ హ్యావ్ బీన్ కరేజియస్. నేను ధైర్యంగా ఉండాల్సింది. తప్పకుండా లేదా ఖచ్చితంగా ధైర్యంగా ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద నేషన్. నేను దేశం కోసం ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ ప్రైజ్డ్ బై ద వరల్డ్. నన్ను ఈ ప్రపంచం తప్పకుండా పొగుడుతూ ఉండాల్సింది. నన్ను ఇక్కడ నేను కాదు, నన్ను రైట్. మే హ్యావ్ అన్నా మైట్ హ్యావ్ అన్నా రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేది జాగ్రత్తగా చూడండి. మే హ్యావ్ బీన్ మైట్ హ్యావ్ బీన్ అంటే అలా ఉండొచ్చు, అలా చేస్తూ ఉండొచ్చు అని అర్థం అన్నట్టు. ఐ మే హ్యావ్ బీన్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అతనికి నేను ఫ్రెండ్ అయి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. 50% గుర్తుంది, 50% గుర్తులేదు. అన్సర్టైన్ థింగ్ కాబట్టి ఐ మే హ్యావ్ బీన్ వెరీ క్లోజ్ టు హిమ్. నేను అతనికి చాలా క్లోజ్ అయి ఉండొచ్చు, బట్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఉండొచ్చు, మేబీ కావచ్చు అని చెప్పడానికి. మే హ్యావ్ బీన్. ఐ మే హ్యావ్ బీన్ దేర్, అక్కడ ఇన్ ద సేమ్ కాలేజ్, అతనితో సేమ్ కాలేజ్లో చదువుతూ ఉండేవాడిని. ఐ మే హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఐ మే హ్యావ్ బీన్ టేకింగ్ హిజ్ హెల్ప్ ఇన్ మై స్టడీస్. ఐ మే హ్యావ్ బీన్ సపోర్టెడ్ బై హిమ్ ఇన్ ద స్టడీస్. టేకింగ్ క్లాసెస్ అంటే మేబీ టేకింగ్ హిజ్ హెల్ప్ అంటే అతని సహాయం తీసుకుంటూ ఉండేవాడిని. మే హ్యావ్ బీన్ సపోర్టెడ్ బై హిమ్ ఇన్ ద స్టడీస్ అంటే అతని వల్ల లేదా నన్ను అతను సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. నన్ను ఇక్కడ ఐ అంటే నేను కాదు, నన్ను అతను సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. రైట్. మైట్ హ్యావ్ బీన్ అన్నా కూడా అదే మీనింగ్, సేమ్, పెద్ద తేడా లేదు. అంటే ఒక సందర్భంలో చేస్తూ ఉండొచ్చు, అయితే అలా అయ్యి ఉండొచ్చు. నేను ఐ మే హ్యావ్ బీన్ యువర్ ఫ్రెండ్ అంటే మీ మిత్రుడిగా, మీ స్నేహితుడిగా ఉండొచ్చు అని దాని అర్థం. హీ మైట్ హ్యావ్ బీన్ దేర్ విత్ యూ. అతను మీతో ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ వెరీ సెన్సిటివ్. అతను బాగా సెన్సిటివ్ అయి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ టేకింగ్ యువర్ హెల్ప్. అతను మీ సహాయం తీసుకుంటూ ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ బై యూ. హీ మైట్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ బై యూ. అతన్ని మీరు ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. అతన్ని మీరు ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్. వుడ్ హ్యావ్ బీన్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్, ఇఫ్ కండిషన్, రైట్. ఇఫ్ కండిషన్కి ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ కలెక్టర్ ఇఫ్ ఐ వర్క్డ్ హార్డ్. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, నేను కొంచెం బాగా కష్టపడి చదివి జాబ్ కొట్టుంటే కలెక్టర్ని అయ్యి ఉండేవాడిని. వుడ్ హ్యావ్ బీన్ తెలుగు మీనింగ్ ఏంటి? అలా అయ్యి ఉండేవాడిని, అలా చేస్తూ ఉండేవాడిని అని అర్థం. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ కలెక్టర్ అంటే కాలేదు, ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇక్కడ రాసాం ఇఫ్ కండిషన్ ఆల్రెడీ. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ కలెక్టర్. ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ హీ హ్యాడ్ బికమ్ ఏ కలెక్టర్. అతను కలెక్టర్ అయి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడైనా కలెక్టర్ అయి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. వాడు అవ్వలేదు, నేను కూడా హ్యాపీగా లేను, బట్ వాడు అయ్యి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో ఇలా యూజ్ చేస్తాను. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద సెక్రటేరియట్. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ సెక్రటేరియట్ ఇఫ్ ఐ హ్యాడ్ బికమ్
an IAS officer. IAS officer అయితే సెక్రటేరియట్ లోనే కదా ఉండాల్సింది. I would have been there in the secretariat if I had become an IAS officer. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటే నేను సెక్రటేరియట్ లో ఉండేవాడిని. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ సర్వింగ్ ద నేషన్, సర్వింగ్ ద పూర్ పీపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే, ఇది ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ అర్థం ఏంటి అని అంటే ఇలా అయి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ సర్వింగ్ అంటే నేను సర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ఇఫ్ ఐ హ్యాడ్ సర్వ్డ్ ద పీపుల్. నేను ప్రజలకు ఐఏఎస్ ఆఫీసర్ అయి సర్వీస్ చేసి ఉంటే నాకు అవార్డు వచ్చి ఉండేది. నన్ను సన్మానిస్తూ ఉండేవారు, నిన్ను సన్మానించేవారు అని చెప్పడానికి ఇలా ఉంటుంది అన్నట్టు. కుడ్ హ్యావ్ బీన్ అంటే పాస్ట్ కదా, ఇది కూడా సేమ్ ఇఫ్ కండిషన్ ఇమాజినరీ సిచ్యువేషనే. ఇది కూడా కుడ్ హ్యావ్ బీన్, ఐ కుడ్ హ్యావ్ బీన్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ జాయిన్డ్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో చేరారా మరి? వాస్తవానికి చేరలేదు, బట్ చేరి ఉంటే, జాయిన్ అయి ఉంటే, రాజకీయాల్లో జాయిన్ అయి ఉంటే ఈరోజు మినిస్టర్గా ఉండేవాడిని. అంటే ఇలా చేసి ఉంటే, ఇలా అయి ఉంటే ఇలా ఉండగలిగేవాడిని. అంటే నేను రాజకీయాల్లో ఇఫ్ ఐ జాయిన్ ఇన్ పాలిటిక్స్, నేను రాజకీయాల్లో జాయిన్ అయి ఉంటే నేను ఈరోజు ఐ కుడ్ హ్యావ్ బీన్ ఏ మినిస్టర్గా ఉండగలిగేవాడిని. ఈరోజు మినిస్టర్గా ఉండగలిగేవాడిని. ఇఫ్ అంటేనే ఇమాజినరీ సిచ్యువేషన్, రైట్? ఐ కుడ్ హ్యావ్ బీన్ సిన్సియర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్. ఐ కుడ్ హ్యావ్ బీన్ సిన్సియర్. నేను మినిస్టర్ అయి ఉంటే అంటే ఇలా అయి ఉంటే నేను మినిస్టర్ అయి ఉంటే నేను సిన్సియర్గా ఉండగలిగేవాడిని. ఉంటామా సిన్సియర్గా మినిస్టర్ అయిన తర్వాత? ఎవరైనా మినిస్టర్ సిన్సియర్గా ఉన్నారా ఇప్పటి వరకు? అది జరగదు చరిత్రలో. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్, నేను మినిస్టర్గా అయి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్, నేను మినిస్టర్ని అయి ఉంటే, ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ అసెంబ్లీ. అంతే కదా, మినిస్టర్ని అయి ఉంటే అసెంబ్లీ. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ అన్ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ బీన్ సిన్సియర్లీ సర్వింగ్ ద పీపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్. పిచ్చోళ్ళు ఎవడన్నా మినిస్టర్ అయితే సర్వ్ చేస్తారా పీపుల్కి? సొంత ఆస్తులు కూడా పెట్టుకుంటారు. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్ని అంటే చెప్తున్నాడు గొప్పలు. నన్ను మినిస్టర్ని చేసి ఉండుంటే నేను పేద ప్రజలకు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పి. ఇప్పుడు ఒకరికి మంత్రి పదవి రాలేదు, నాకు అలా మంత్రి పదవి వచ్చి ఉంటే నేను చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పే సందర్భం అన్నట్టు ఇది. ఐ కుడ్ హ్యావ్ బీన్ లవ్డ్ బై ద పీపుల్ ఇఫ్ ఐ సర్వ్డ్ దెమ్ సిన్సియర్లీ. ఇది మాత్రం వాస్తవమే. ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో వాళ్ళు నన్ను ప్రేమిస్తూ ఉండగలిగే వారు, వారి చేత ప్రేమిస్తూ ఉండగలిగే వాడిని అని దాని అర్థం అన్నట్టు, రైట్? నెక్స్ట్, హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది. బి అంటే చేస్తూ ఉండాల్సింది, లేదా అలా చేస్తూ ఉండాల్సింది అని దాని అర్థం అన్నట్టు. ఐ హ్యావ్ టు బి ఏ బాస్ ఇన్ మై ఆర్గనైజేషన్. నేను హ్యావ్ టు బి ఇన్ మై ఆర్గనైజేషన్ అంటే మా ఆర్గనైజేషన్లో నేను బాస్గా ఉండాల్సి ఉంది, ఒక పని చేయాల్సి ఉంది, లేదా ఆ పొజిషన్లో ఉండాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బి ఏ బాస్ అంటే బాస్గా ఉండాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ ద ఆఫీస్. స్ట్రిక్ట్గా ఉండాల్సి ఉంది, నేను ఆఫీస్లో స్ట్రిక్ట్గా ఉండాల్సి ఉంది. ఎప్పుడు? ప్రజెంట్, ఇప్పుడు నేను ఆఫీస్లో స్ట్రిక్ట్గా ఉండాలి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ను నేర్చుకొని ఉండాల్సింది. ఐ హ్యావ్ టు బి లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ టు బి మోటివేటింగ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ మై ఆర్గనైజేషన్. మా ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మోటివేట్ చేస్తూ ఉండాల్సింది. ఐ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద ఆఫీస్ ఇన్ టైం. ఆఫీస్లో టయానికి ఉండాల్సి ఉంది కానీ లేను.
ఐ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్ బై ఆల్ ద ఎంప్లాయీస్. అందరి ఎంప్లాయీస్ చేత రెస్పెక్ట్ చేయబడాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్. అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి అని దాని అర్థం. అంటే డ్యూటీగా చెప్తున్నాం అన్నమాట. అదొక రెస్పెక్ట్ చేస్తుండాలండి. షీ హ్యాస్ టు బి ఏ క్రిమినల్ లాయర్. ఆమె ఒక క్రిమినల్ లాయర్గా ఉండాల్సింది. ఆమె ఒక క్రిమినల్ లాయర్గా ఉండాల్సి ఉంది. ఆమె క్రిమినల్ లాయర్గా ఉండాల్సి ఉంది. షీ హ్యాస్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హర్ కమ్యూనికేషన్ టు బికమ్ ఏ క్రిమినల్ లాయర్. క్రిమినల్ లాయర్గా ఎఫెక్టివ్గా ఉండాల్సి ఉంది. షీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఎవ్రీ డే. షీ హ్యాస్ టు బి, ఆమె కోర్ట్ ఆఫ్ లాలో ప్రతిరోజు ఉండాల్సి ఉంది. ఉండాల్సి ఉంది అని దాని అర్థం అన్నట్టు. చేయాల్సి ఉందని ఉండాల్సి, బి కాబట్టి ఉండాల్సి ఉంది. షీ హ్యాస్ టు బి టేకింగ్ అప్ టు ద కేసెస్, టేకింగ్ ఆల్ ద కేసెస్ ఎవ్రీ డే. ప్రతిరోజు అన్ని కేసెస్ని చూసుకుంటూ ఉండాల్సి ఉంది. షీ హ్యాస్ టు బి పెయిడ్ ఫీజ్ ఫర్ హర్ లీగల్ సర్వీసెస్. ఆమె లీగల్ సర్వీసెస్కు ఆమెకు ఫీజ్ పే చేస్తూ ఉండాల్సి ఉంది అని దాని అర్థం. ఇంగ్లీష్ ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. నీడ్ టు బి అంటే చేయాల్సిన అవసరం ఉంది, అంటే అలా ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి ఏ రిచ్ మ్యాన్. నేను ఒక ధనవంతుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు మాత్రం ఉండదా? ధనవంతుడిగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఐ నీడ్ టు బి ఆనెస్ట్ వైల్ అర్నింగ్ మనీ. డబ్బు సంపాదించినప్పుడు హానెస్ట్గా అంటే నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. నీడ్ టు అంటేనే అవసరం కదా, ఉండాల్సిన బి అంటే ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. ఐ నీడ్ టు బి దేర్ ఎట్ ద వర్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు వర్క్ ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి అర్నింగ్ మనీ త్రూ అవుట్ మై లైఫ్. ప్రతిరోజు నేను నా జీవితం మొత్తం డబ్బులు సంపాదిస్తూ ఉండాల్సి అవసరం ఉంది. నీడ్ టు అంటే అవసరం. ఐ నీడ్ టు బి రికగ్నైజ్డ్ బై ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తం చేత నేను గుర్తింపబడాల్సిన అవసరం ఉంది. రైట్. నీడ్స్ టు బి, హీ షీట్ వచ్చినప్పుడు మనం నీడ్స్ టు బి యూజ్ చేస్తాం కదా. హీ నీడ్స్ టు బి అన్ ఎంప్లాయ్. అతను ఒక ఉద్యోగిగా ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్ అంటే అతను అన్ఎంప్లాయిడ్, అతను ఉద్యోగిగా ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి కమిటెడ్ టు హిస్ జాబ్. అతని జాబ్కి అతని కమిట్మెంట్తో ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి దేర్ ఇన్ ద ఆఫీస్ ఇన్ టైంకి అతను ఆఫీస్లో ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి వర్కింగ్ హియర్ అండర్ హిస్ బాస్. అతని బాస్ కింద పని చేయాల్సిన అవసరం ఉంది. బి అంటే ఉంది అని అర్థం. హీ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ బై హిస్ బాస్. అతని బాస్ చేత పొగడబడాల్సిన అవసరం అంటే అప్రిషియేట్ చేయబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్రిషియేషన్ వల్లనే ఉద్యోగులు ఎక్కువ పని చేస్తుంటారు కాబట్టి. డేర్ టు అంటే ధైర్యంగా చేస్తూ ఉండుట. ఐ డేర్ టు బి ఏ రెవల్యూషనిస్ట్. నేను ఒక విప్లవకారిగా ధైర్యంగా ఉంటాను. ఐ డేర్ టు బి ఏ రెవల్యూషనిస్ట్ అంటే నేను ఒక విప్లవకారుడిగా ధైర్యంగా ఉంటాను. ఐ డేర్ టు బి సిన్సియర్ అండ్ ఆనెస్ట్. ఈ రోజులలో సిన్సియర్గా ఆనెస్ట్గా ఉండడం అనేది డేర్తో కూరుకున్నది కాబట్టి నేను సిన్సియర్గా ఆనెస్ట్గా డేర్తో ఉంటాను. బి అంటే ఉండుట అంటే ఉంటాను. ఐ డేర్ టు బి దేర్ ఎట్ ఎనీ ప్లేస్. అది ఏ రాత్రైనా పగలైనా శ్మశాన వాటికి పిలిచినా కూడా ఐ డేర్ టు బి దేర్ ఇన్ ద సిమెట్రీ అంటే అక్కడికి శ్మశాన వాటికి కూడా వస్తాను నేను. రైట్. బరియల్ గ్రౌండ్ అంటే బొందలగడ్డ అంటాము, అక్కడికి కూడా వస్తాను. ఐ డేర్ టు బి ఫైటింగ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేయాలని అంటే డేర్గా ఉండాలి కదా. ఐ డేర్ టు బి ఫైటింగ్ అంటే నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అగెన్స్ట్ అంటే వ్యతిరేకంగా అని అర్థం అన్నట్టు. అగెన్స్ట్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ధైర్యంగా పోరాటం చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఏం చేస్తారు? ఇంటి మీద దాడి చేస్తారు. కార్యకర్తలు వచ్చేసి గ్రామ వాలంటీర్స్ కానీ కార్యకర్తలు కానీ వచ్చేసి ఏం చేస్తారు? దాడి చేసి తీసుకెళ్ళిపోతారు. ఐ డేర్ టు బి అరెస్టెడ్ బై ద పోలీస్ నన్ను నేను పోలీసుల చేత ధైర్యంగా అరెస్ట్ చేయబడతాను. అంటే పోలీసులను అరెస్ట్ చేసినా కూడా నాకు పెద్దగా భయం లేదు. నేను అరెస్ట్ చేయబడతాను, నాకు పెద్ద భయమే లేదని దాని అర్థం. డేర్స్ టు బి. ఇప్పుడు నా గురించి చెప్పాను కదా, అతని గురించి చెప్తాను. హీ డేర్స్ టు బి ఏ లీడర్. అతను ధైర్యంగా ఒక లీడర్గా ఉండాలి.
హీ డేర్స్ టు బి దేర్ ఇన్ అసెంబ్లీ, అతను ధైర్యంగా అసెంబ్లీలో ఉండాలి. హీ డేర్స్ టు బి కరేజియస్ అంటే అతను ధైర్యంగా ఉండాలి, అతను ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికి. కరేజియస్ అంటే ధైర్యం కదా, ఆ ధైర్యం చేయడానికి ఉండాలి, భయపడకుండా ఉండాలి అని చెప్పడానికి. హీ డేర్స్ టు బి అడ్రసింగ్ ద ప్రాబ్లమ్స్, హీ డేర్స్ టు బి అడ్రసింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ది పీపుల్, అతను ప్రజల సమస్యలను ధైర్యంగా అడ్రస్ చేయాలి అంటే పరిష్కరిస్తూ ఉండాలి, ధైర్యంగా పరిష్కరిస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు బీన్ యూజ్ చేస్తాం. హీ డేర్స్ టు బి క్రిటిసైజ్డ్ బై అదర్ లీడర్స్, ఇతర లీడర్స్ క్రిటిసైజ్ చేసినా కూడా అతను దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటూ ఉండాలి, ధైర్యంగా. హీ డేర్స్ టు బి క్రిటిసైజ్డ్ అంటే ప్రతిపక్షాలు క్రిటిసైజ్ చేసినా కూడా ధైర్యంగా దాన్ని తీసుకుంటాడు అని దాని అర్థం. క్రిటిసిజంని కూడా పాజిటివ్గా తీసుకుంటాడు. ఆట్ టు బి అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో, ఒక బాధ్యతతో ఒక పనిని చేస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు. ఐ ఆట్ టు బి ఏ హెల్పర్, నాకు హెల్పర్ కంటే సోల్జర్ ఇంపార్టెంట్ కాబట్టి ఐ ఆట్ టు బి ఏ సోల్జర్ ఫర్ దిస్ నేషన్, ఒక సోల్జర్గా బాధ్యతగా ఉండాలి నేను ఒక సోల్జర్గా. ఐ ఆట్ టు బి కైండ్ ఎట్ మై హార్ట్, ఐ ఆట్ టు బి కైండ్ ఎట్ మై హార్ట్ అంటే నేను నా హృదయంలో నుంచి నేను దయగా ఉండాలి. ఐ ఆట్ టు బి అంటే బాధ్యతగా, ఐ ఆట్ టు బి దేర్ ఇన్ ద సొసైటీ, సొసైటీలో భాగమై ఉండాలి బాధ్యతగా. ఆట్ టు బి అంటే దాని మీనింగ్ బుక్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఐ ఆట్ టు బి హెల్పింగ్ ద పూర్ పీపుల్, నేను పేద ప్రజలకు బాధ్యతగా హెల్ప్ చేస్తూ ఉండాలి. బి అంటే ఉండాలి. ఐ ఆట్ టు బి బాధ్యతగా, ఐ ఆట్ టు బి లవ్డ్ బై ద పీపుల్, ఇంత పని చేసి ఇంత హెల్ప్ చేసిన వాడిని ప్రజల చేత బాధ్యతగా ప్రేమించబడాలి అని దాని అర్థం. నన్ను ప్రజలు బాధ్యతగా ప్రేమిస్తారని కూడా దాని అర్థం. వాంట్ టు బి, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాడు, చేయాలనుకుంటుంది అని చెప్పే సందర్భంలో. బి అంటే ఉండుట. ఐ వాంట్ టు బి అన్ అచీవర్, ఒక అచీవర్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి బి. ఐ వాంట్ టు బి అన్ అచీవర్, నేను అచీవర్గా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ఎనర్జెటిక్, నేను ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటున్నాను. మరి ఉన్నానా? లేదు, బట్ ఉండాలనుకుంటున్నాను ఎనర్జెటిక్గా. ఐ వాంట్ టు బి దేర్ ఇన్ వరంగల్, వరంగల్లో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు పొట్టతిప్పల కోసం, బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉన్నాను, బట్ నేను వరంగల్లో ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి వర్కింగ్ ఆన్ మై గోల్స్, ఐ వాంట్ టు బి వర్కింగ్ ఆన్ మై గోల్స్ అంటే నా గోల్స్ మీద పనిచేస్తూ ఉండాలనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు చాలా టైం వేస్ట్ చేశాను అన్నిటి మీద వేస్ట్గా, ఇప్పటి నుంచి నేను నా గోల్స్ మీద మాత్రమే పనిచేస్తూ ఉండాలనుకుంటున్నాను, రైట్, చేస్తూ ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి అడ్మైర్డ్ బై ద వరల్డ్, ప్రపంచం చేత నన్ను అడ్మైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం నన్ను అడ్మైర్ చేస్తుంది, లేదా నేను ఈ ప్రపంచం చేత అడ్మైర్ చేయాలని అనుకుంటున్నాను, నన్ను గుర్తించాలి ప్రపంచం అని అనుకుంటున్నాను. హీ వాంట్స్ టు బి ఏ స్పీకర్, అతను ఒక గొప్ప వక్త అవ్వాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు అవ్వాలని అనుకుంటూ ఉన్నాడు అని చెప్పడానికి. హీ వాంట్స్ టు అతడు. హీ వాంట్స్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హిస్ స్పీచ్, హీ వాంట్స్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్, అతని కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బి దేర్ ఆన్ ద డయాస్, ప్రతి డయాస్లో అతను ఉండాలనుకుంటాడు ప్రతి డయాస్లో, రైట్. హీ వాంట్స్ టు బి స్పీకింగ్ అట్ ఎవ్రీ అకేషన్, ప్రతి ఒకేషన్లో ప్రతి సందర్భంలో అతను మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు. హీ వాంట్స్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ గ్రేట్ స్పీకర్, అందరి చేత గొప్ప వక్తగా గుర్తింపబడాలని అనుకుంటాడు, రైట్. నెక్స్ట్ విష్ టు బి, సేమ్ మీనింగ్. విష్ టు బి కూడా అలా ఉండాలనుకోవటమే. వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఇది తీసేయండి. వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, రైట్. సో వి విష్ టు బి ఆనెస్ట్ ఫర్ ఎవర్ అంటే మేము హానెస్ట్గా లైఫ్ లాంగ్ హానెస్ట్గా ఉండాలనుకుంటూ ఉన్నాము, మీ లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలని అనుకుంటున్నాము. వి విష్ టు బి దేర్ ఇన్ బెంగళూరులో వాతావరణం బాగుంటుంది, అవకాశాలు బాగుంటాయి, మంచి కలరింగ్ కూడా ఉంటుంది కాబట్టి వి విష్ టు బి దేర్ ఇన్ బెంగళూరులో ఉండాలనుకుంటున్నాము అని అంటున్నాం అన్నట్టు. వి విష్ టు బి హెల్పింగ్ ఈచ్ అదర్, ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలని
అనుకుంటూ ఉన్నాము, ఉండాలని అనుకుంటూ ఉన్నాం. వి విష్ టు బి అడ్మైర్డ్ బై ఆల్, అందరి చేత మేము గొప్పగా కీర్తించబడాలని అనుకుంటున్నాము, గొప్పగా కీర్తించబడాలని అనుకుంటున్నాము. రైట్. విషెస్ టు బి, అతడు లేదా ఆమె గురించి చెప్పినప్పుడు మనం విషెస్ టు బిని యూజ్ చేస్తాం. మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును రెగ్యులర్గా చూసే వాళ్ళకు ఇదంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. వి విషెస్ టు బి, హీ విషెస్ టు బి ఏ హీరో, అతను ఒక హీరోగా ఉండాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు బి వెరీ ఫేమస్, అతను ఫేమస్ గా అవ్వాలనుకుంటున్నాడు, ఫేమస్ గా ఉండాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు బి దేర్ ఇన్ ముంబై, బాలీవుడ్ అక్కడే ఉంటుంది కాబట్టి బాలీవుడ్ లో ఉండాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు బి యాక్టింగ్ త్రూ అవుట్ హిస్ లైఫ్, జీవిత చర్మాంకం వరకు, జీవితం చివరి వరకు అతను యాక్టింగ్ చేస్తూ ఉండాలనుకుంటున్నాడు, అంటే ఆ పని చేస్తూ ఉండాలనుకుంటున్నాడు. ఏ పని? యాక్టింగ్ చేస్తూ ఉండాలనుకుంటున్నాడు. వి విషెస్ టు awarded, he wishes to be awarded, he wishes to be awarded with many times, he wishes to be awarded many a times. చాలా సార్లు అతను గుర్తింపు పొందాలనుకోవడం లేదా అవార్డ్స్ పొందాలనుకుంటూ ఉన్నాడు అని దాని అర్థం. రైట్. రైట్. ఏబుల్ టు బి, ఏబుల్ టు అంటే ఒక స్థితిలో ఉండగలిగే స్థితిలో చెప్పడాన్ని, ఉండగలిగే స్థితిలో. యామ్ అంటే మీకు ఏం తెలుసు ఇక్కడ? ప్రస్తుతం, ప్రస్తుతం, ప్రస్తుతం అన్నట్టు యామ్ అంటే. ఒకవేళ వాజ్ ఉంటే గతం, ఒకవేళ షెల్ బి విల్ బి ఉంటే భవిష్యత్తు. సో ఐ ఆమ్ ఏబుల్ టు బి ఏ మోటివేటర్, నేను మోటివేటర్గా కూడా ఉండగలిగే స్థితిలో ఉంటాను. ఇప్పుడు నేను ఒక మోటివేటర్గా ఉండగలిగే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు అని ఎలా తెలిసింది? ఐఆమ్ యూజ్ చేశాం కాబట్టి ఇప్పుడు అనే విషయం అర్థమైంది. ఐ ఆమ్ ఏబుల్ టు బి పవర్ఫుల్, నేను పవర్ఫుల్ గా ఉండగలిగే స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు బి దేర్ ఆన్ ద డయాస్ మీద ఇప్పుడు నేను మాట్లాడగలిగే స్థితిలో, నిల్చోగలిగే స్థితిలో ఉన్నాను. ఎప్పుడు? ఐఆమ్ ఉంది కాబట్టి ఇప్పుడు. ఐ ఆమ్ ఏబుల్ టు బి మోటివేటింగ్ ద స్టూడెంట్స్, నేను ఇప్పుడు నా స్టూడెంట్స్ ని మోటివేట్ చేస్తూ ఉండగలిగే స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు బి కమాండెడ్ బై ద స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ చేత కమాండ్ చేయబడగలిగే, నా స్టూడెంట్స్ ని కమాండ్ చేస్తూ ఉండగలను. ఐఎమ్ ఏబుల్ టు బి కమాండెడ్ బై ద స్టూడెంట్స్. విల్లింగ్ టు అంటే ఒక పని చేయడానికి ఇష్టతను, చేస్తూ ఉండడానికి ఇష్టంగా ఉంటాను అని చెప్పడానికి. ఐ ఆమ్ విల్లింగ్ టు బి ఏ సినిమా డైరెక్టర్, మీకు తెలుసు కదా నాకు సినిమాలు అంటే పిచ్చని. ఐ ఆమ్ విల్లింగ్ టు బి అంటే నేను సినిమా డైరెక్టర్ గా ఉండడానికి ఇష్టపడతాను. ఉండడానికి, బి అంటే ఉండుట, ఉండడానికి ఇష్టపడతాను. ఐ ఆమ్ విల్లింగ్ టు బి, ఎప్పుడు? యామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు, ఇప్పుడు యామ్ వచ్చింది కాబట్టి. ఒకప్పుడు వాజ్ అయితే ఒకప్పుడు, ఒకవేళ విల్ బి అయితే భవిష్యత్తులో. రైట్. ఐ ఆమ్ విల్లింగ్ టు బి ఏ సినిమా డైరెక్టర్. ఐ ఆమ్ విల్లింగ్ టు బి క్రియేటివ్ ఇన్ మై ఎఫర్ట్స్, ఐ ఆమ్ విల్లింగ్ టు బి క్రియేటివ్ ఇన్ మై ఎఫర్ట్స్ అంటే నా ఎఫర్ట్స్ లో క్రియేటివ్ గా ఉండడానికి ఇష్టపడుతున్నాను, చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇష్టపడటాన్ని మనం విల్లింగ్ టు అంటాం. చేస్తూ ఉండడాన్ని బి అంటాము. సో నేను క్రియేటివ్ గా నా ఎఫర్ట్స్ లో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు బి దేర్ ఎట్ ఎవ్రీ షూటింగ్ స్పాట్, ప్రతి షూటింగ్ స్పాట్ లో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. దేర్ అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు బి డైరెక్టింగ్ ద మూవీస్, సినిమాలను నేను డైరెక్ట్ చేస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. డైరెక్ట్ చేస్తూ ఉండడానికి, బి వచ్చింది కదా, ఉండడానికి. ప్రతి దాంట్లో ఉండడానికి, ఉండడానికి అని పదం వస్తుంది. ఐ ఆమ్ విల్లింగ్ టు బి హైలీ ప్రైజ్డ్ ఫర్ మై క్రియేటివిటీ, నా క్రియేటివిటీని చూసి జనాలు పిచ్చెక్కి తల బాదుకొని నన్ను అందరూ ప్రేజ్ చేయాలని ఇష్టంగా ఉంటున్నాను నేను. రైట్. గోయింగ్ టు బి అంటేనే ఒక పని చేయబోతున్నాను అని చెప్పి దాని అర్థం. గోయింగ్ టు బి అంటే గోయింగ్ టు బి అని అంటే అలా ఉండబోతున్నాను, చేయబోతున్నాను అని అర్థం అన్నట్టు. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఎ టీచర్, నేను ఆల్రెడీ ఇప్పుడు టీచరు, మీరు ఇప్పుడు క్లాసులు వింటున్నారు కాబట్టి మీరు కూడా ఈ క్లాసెస్ అన్ని బాగా బై హార్ట్ చేసి బాగా కమాండ్ తెచ్చుకొని మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్గా మారుతాని అని చెప్పాలనుకోండి. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ టీచర్. లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకుటడక్ సినిమాలో చెప్పినట్టు నేను కింగ్ అవుతానని చెప్పాలనుకోండి. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ కింగ్, నేను కింగ్ అవ్వబోతున్నాను. అయ్యానా? కాలేదు. నేను కింగ్ అవ్వబోతూ ఉన్నాను. బి మళ్ళీ చూడండి, అవ్వబోతూ ఉన్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బి
డైనమిక్. మరి డైనమిక్గా ఉన్నానా ఇప్పుడు? డైనమిక్గా ఉండబోతున్నాను. నేను ఇప్పటి వరకు చాలా టిమిడ్గా ఉన్నాను, అంటే పిరికిగా ఉన్నాను, చాలా కూల్గా ఉన్నాను. బట్ భవిష్యత్తులో మొత్తం డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్గా బోల్డ్గా ఉండబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బి డేరింగ్, డాషింగ్, డైనమిక్, బోల్డ్, ఈ రకంగా చెప్తాం. ఐ ఆమ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నం ఇప్పుడు రాజధాని అయింది కదా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఋషికొండ మొత్తం తవ్వేసి మంచిగా నీట్గా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, బాగుంది కదా. ఇక నేను అక్కడ జులై సినిమాలో చెప్పినట్టు ఆ రిషికొండ భీమిలి వెళ్ళే రూట్లో అక్కడనే ఒక మంచి లొకేషన్ చూసుకొని ఇల్లు కట్టుకొని ఐ ఆమ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ విశాఖపట్నం. సీరియస్గా చెప్తున్నాను, జోక్ కాదు. నిజంగానే విశాఖపట్నంకి షిఫ్ట్ అవుతున్నాం హైదరాబాద్ నుండి. ఐ ఆమ్ గోయింగ్ టు బి లెడ్ ఇన్ ద పీపుల్. ఐ ఆమ్ గోయింగ్ టు బి లెడ్ ఇన్ ద పీపుల్. ఐఎమ్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఇన్ ద పీపుల్. నేను నేను ఒక లీడర్గా, ప్రజల్లో ఒక లీడర్గా ఉండబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఇన్ ద పీపుల్. ఐఎమ్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఇన్ ద పీపుల్. ఐఎమ్ గోయింగ్ టు బి ఫాలోడ్ బై ద పీపుల్. ఎంతో మంది ప్రజల చేత నేను అనుసరించబడబోతున్నాను, ఫాలో చేయబడిపోతున్నాను అని దాని అర్థం. రైట్. హ్యాడ్ టు బి, ఒక పని నచ్చకపోయినా కూడా హ్యాడ్ టుని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మీరు అందరూ మన్మధుడు సినిమా చూసే ఉంటారు. అందులో ప్యారిస్లో నాగార్జున గారు బ్రహ్మానందం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారిని క్వశ్చన్ అడుగుతారు. లవంగం గారు, మీ ఆవిడ అంటే నీగ్రో జాతికి చెందిన ఆవిడ కాబట్టి ఆండాల్, అదేదో పేరు గుర్తులేదు, ఆల్డాల్ అనుకుంటా. రైట్. ముందు మీరు ఆవిడని లవ్ చేశారా, ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందా అని నాగార్జున గారు క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు బ్రహ్మానందం ఏం చెప్తాడు అని అంటే, ముందు ఆవిడ లవ్ చేసింది, తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. అంటే బ్రహ్మానందంకి నచ్చి చేశాడా? నచ్చి చేయలేదు. ఆవిడ లవ్ చేసింది కాబట్టి ఇతను చేయాల్సి వచ్చింది. అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక పని చేయాల్సి వచ్చింది, గతంలో వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టు యూజ్ చేస్తాం. నేను అలా ఉండాల్సి వచ్చింది. బి అంటే ఉండుట కదా. ఐ హ్యాడ్ టు బి ఏ కాంపిటీటర్ టు హిమ్. వాస్తవంగా నాకు ఎవడు కాంపిటీషన్ లేడు, నేను ఎవరికి కాంపిటీషన్ కాదు, నాకు నేనే కాంపిటీషన్, నాకు నేనే పోటీ అని అనుకుంటాను నేను రోజు. రైట్. అయితే వాడికి నేను కాంపిటీషన్గా ఉండాల్సి వచ్చింది నా ఫ్రెండ్కి అని చెప్పాలనుకోండి. లేదా ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, నేను వాళ్ళకు కాంపిటీషన్గా ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు అని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ టు బి ఏ కాంపిటీటర్ టు హిమ్. అతనికి కాంపిటీటర్గా ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి రఫ్ వైల్ కంపీటింగ్ విత్ హిమ్. వాళ్ళతో నేను కాంపిటీషన్లో ఉన్నప్పుడు, కాంపిటీషన్లో ఉన్నప్పుడు రఫ్గా ఉండాల్సి వచ్చింది. బేసికల్గా నేను చాలా మృదు స్వభావిని, చాలా సెన్సిటివ్గా ఉంటాను, నేను ఎవరితో రఫ్గా ఉండను, బట్ రఫ్గా ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ ద గ్రౌండ్ బై ద టైమ్. నేను ఆ గ్రౌండ్లో టైంకు ఉండాల్సి వచ్చింది. బేసికల్గా నేను లేజీ పర్సను, పొద్దున్న పూట లేవను, 9 ఏమో లేచి ఉంటాను. బట్ తప్పదు కాబట్టి, కోచ్ నన్ను సావగొడతాడు కాబట్టి నేను ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ ద గ్రౌండ్ బై ద టైమ్, లేదా ఇన్ ద టైమ్, ఆన్ టైంలో లేదా ఇన్ టైంలో నేను గ్రౌండ్లో ఉండాల్సి వచ్చింది. కానీ నేను లేజీ పర్సన్ కాబట్టి నిద్ర లేవను, బట్ ఉండాల్సి వచ్చింది. లేకుంటే కోచ్ నన్ను సావగొడతాడు, చంపేస్తాడు. ఐ హ్యాడ్ టు బి కంపీటింగ్ విత్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్. అతడితో ప్రతి విషయంలో పోటీ పడాల్సి వచ్చింది. బేసికల్గా నేను ఎవరితో పోటీ పడను, నాకెవడు పోటీ లేడు, నేను ఎవరికి పోటీ కాదు, నాకెవడు పోటీ లేడనే అనుకుంటాను. నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి అని చెప్పి గొప్పగా అనుకుంటాను. బట్ ఆ సందర్భంలో, ఒకానొక సందర్భంలో, లేదా ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆడితో పోటీ పడాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు యాక్చువల్గా పడటం, బట్ ఐ హ్యాడ్ టు బి కంపీటింగ్ విత్ హిమ్. అంటే పోటీ పడటం కదా, కంపీటింగ్ అంటే పోటీ పడుతూ ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి డిఫీటెడ్ బై హిమ్ ఎట్ ద ఎండ్. వాడి చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఎందుకనంటే వాడు ఎవడో కాదు, వాడు మా తమ్ముడే కాబట్టి పోని అని చెప్పి వాడి చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. రైట్. నెక్స్ట్, యూజ్డ్ టు బి. యూజ్డ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా
చేసేవాడిని అని అర్థం. బి అంటే ఒకప్పుడు ఉండేవాడిని, ఒకప్పుడు అలా ఉండేవాడిని. నేను ఒకప్పుడు ఒకప్పుడు అనగానే వన్స్ అని యూజ్ చేశాం. నేను స్పోర్ట్స్ మ్యాన్‌గా ఉండేవాడిని. స్పోర్ట్స్ మ్యాన్‌గా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఒకప్పుడు నేను చాలా నాటీగా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి నాటీ అంటే చాలా చిలిపిగా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి నాటీ. ఒకప్పుడు చాలా డైనమిక్‌గా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి డైనమిక్. ఐ యూజ్డ్ టు బి వెరీ స్పోర్టివ్ ఇన్ ద ప్లేయింగ్ ఫీల్డ్. నేను చాలా స్పోర్టివ్‌గా ప్లేయింగ్ ఫీల్డ్‌లో ఉండేవాడిని. చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. 'అర్జున్ రెడ్డి' సినిమాలో "అరే అమిత్" అని చెప్పి విజయ్ దేవరకొండ అన్నట్టు అగ్రెసివ్‌గా ఉండేవాడిని గ్రౌండ్‌లో. ఐ యూజ్డ్ టు బి వెరీ అగ్రెసివ్. చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. స్పోర్టివ్‌కి ఆపోజిట్ అగ్రెసివ్. అంటే అంత ఈగో ఒప్పుకోదన్నట్టు ఈజీగా. ఐ యూజ్డ్ టు బి దేర్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ప్లే గ్రౌండ్‌లో ఉండే వాడిని. ఐ యూజ్డ్ టు బి దేర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఎందుకు? ఏదో ఒక అవకాశం వస్తదని చెప్పి. రైట్? ఐ యూజ్డ్ టు బి ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. ఐ యూజ్డ్ టు బి ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. నేను ఈరోజు మీకు ఇంత బాగా ఇంగ్లీష్ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఒకప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని ఇంగ్లీష్‌ని. ఐ యూజ్డ్ టు బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. రైట్? అండ్ ఐ యూజ్డ్ టు బి ఐ యూజ్డ్ టు బి ఎంకరేజ్డ్ బై ఆల్ మై ఫ్రెండ్స్. నువ్వు ఏదో ఒక రోజు గొప్పవాడివి అవుతావు. ఈ రోజు సౌత్ ఇండియాలో టాప్ ఛానల్ మనది. ఇండియాలో నెంబర్ 1 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ మనది. బెస్ట్ సెల్లింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ మనది. వరల్డ్‌లోనే అత్యధిక రివ్యూస్ ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ మనది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ నాకు జీరో లెవెల్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు. ఐ హాడ్ టు బి ఎంకరేజ్డ్ బై ఆల్ మై ఫ్రెండ్స్. బేసికల్‌గా నేనే యువకుడిగా ఉన్నప్పుడు నేనే మోటివేటర్‌గా ఉండాలి. నేనే ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. కానీ నేనే ఒకరి చేత మోటివేట్ చేయబడాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవారు. చేయబడాల్సి వచ్చింది అన్నప్పుడు ఐ హ్యాడ్ టు బి. నన్ను చేస్తూ ఉండేవారు అని చెప్పినప్పుడు ఐ యూజ్డ్ టు బి ఎంకరేజ్డ్ అని చెప్పాలి. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ దెబ్బతో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం అయిపోయింది. ఈ క్లాస్‌ని ఇన్ని రోజులు ఎందుకు నేను డిలే చేశాను అని అంటే, మనకి ఈ డిజిటల్ బోర్డు లేదు. ఈ డిజిటల్ బోర్డు నా ఫ్రెండ్ సిద్ధు వాళ్ళ స్టూడియోలో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ బోర్డ్ సెటప్ చూడండి చెప్పడానికి ఎంత టైం పట్టింది. ఆల్మోస్ట్ 46 స్లైడ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? 46 స్లైడ్స్ 3 రోజులు 12 గంటలు 2 సార్లు డిలీట్ అవుతున్నప్పుడు మళ్ళీ కూడా డిలీట్ అయినా కూడా మళ్ళీ వాటిని రాసుకొని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మీకోసము ఇలాంటి ఒక వీడియో యూట్యూబ్లో ఇంగ్లీష్ వీడియో ఎక్కడ ఉండదు. ఛాలెంజ్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పింగ్ చేయండి. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ బాధ్యత అయితే ఇంగ్లీష్ నేర్పించడం నా బాధ్యత, నా లక్ష్యం. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత అనే ట్యాగ్ లైన్‌తో, క్యాప్షన్‌తో ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్‌ని మొదలుపెట్టాము. ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్‌లో ఫస్ట్ నుంచి కనుక ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలను చూస్తే ఇప్పటి వరకు చెప్పినవే కాకుండా మనము డూ, డస్, డిడ్, am, is, are, was, were, can, could, may, might, shall, will, should, must, would, have to, has to, need to, needs to, dare to, dares to, ought to, want to, wants to, wish to, wishes to, would like to, able to, willing to, going to, planning to, had to, use it to, shall have been, will have been, would have been, may have been, might have been, can have been, could have been, would have been, should have been, must have been, have to be, has to be, need to be, needs to be, dare to be, dares to be, ought to be, want to be, wants to be, wish to be, wishes to be, would like to be, able to be, wanted to be, and able to be, willing to be, going to be, planning to be, had to be, and used to be. వీటన్నిటిని యూజ్ చేసి నౌన్, adverb, adjective, ing ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ దట్ ఈస్ 44th క్లాస్లో డిస్కస్ చేసిన యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వీటన్నిటిని యూజ్ చేసి పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ 4 రకాల సెంటెన్సెస్ ను వాటన్నిటిని యూజ్ చేసి వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ అని చెప్పి WH క్వశ్చన్స్ తోని రాబోతున్నాం. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సూపర్ 30 మనం ఒక ఇన్స్పిరేషన్ ఒక లెవెల్ని సెట్ చేయబోతున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ కేటగిరీలో. అండ్ దాని అందరికీ కూడా మీరు రెడీగా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి బుక్ కొని బుక్లో ఇవన్నీ విషయాలని మీరు రాసి ప్రాక్టీస్ చేసి ఉండాలి. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.